వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు. దిస్ ఏ స్పెషల్ ఈవెంట్ ఫర్ ఐ డ్రీమ్ ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా 50 ఏళ్ల నట జీవితం, అందులో ఎన్నో ఎన్నో మైలురాళ్ళు, జైత్రయాత్రలు, ఎన్నో కొన్ని వైఫల్యాలు, జీవితం అంతా కూడా సినిమా పండగలా నడిచిన ది గ్రేటెస్ట్ యాక్ట్రెస్ మన సహజ నటి, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ జయసుధ గారు ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారు. మోస్ట్ వెల్కమ్. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా అసలు ఎంత బాగుందంటే ఇవాళ మీ డ్రెస్ నీట్గా, అంటే మీ మైండ్ సెట్ ఎంత కూల్ మైండ్ సెట్, దానికి తగ్గట్టుగా ఆ కలర్ కూడా కూల్ కలర్. యూ కేమ్ ఇన్ ఏ డిఫరెంట్ అటైర్ ఆల్ టుగెదర్. థ్యాంక్ యూ. నా సోఫాతో మ్యాచ్ అవ్వాలని వాళ్ళ డ్రెస్సెస్. అసలు చూడగానే అనిపించే ప్రశ్న, సరే ఇంటర్వ్యూలో బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతాను, అది వేరే విషయం. కానీ మీరు ఈ ఇన్నాళ్ళ తర్వాత కూడా ఈ గ్లామర్ని, ఈ బ్యూటీని, న్యాచురల్ బ్యూటీ, అది కూడా అదేదో మేకప్లు చేసుకుని అలా కాకుండా, బట్ యూ లుక్ వెరీ న్యాచురల్లీ బ్యూటిఫుల్ అండి. హౌ కమ్ అసలు ఇది మెయింటైన్ చేయడానికి? అంటే మన వాళ్ళు జనరల్ రొటీన్ క్వశ్చన్ ఉంటుంది కదా, మీ గ్లామర్ రహస్యం ఏంటండి అని. అలా అని కాదు కానీ, బట్ ఇన్ జనరల్గా అడుగుతున్నాను, వాట్ ఈజ్ యువర్ ప్రాక్టీస్ ఇన్ లైఫ్, నార్మల్ లైఫ్లో? నేను సాధనలు చేస్తాను అవన్నీ చెప్పను, కానీ బేసిక్లీ ఇట్స్ జీన్స్. కొంతమందికి అలా ఉంటారు, బాగా కనిపిస్తారు. మా ఫ్యామిలీలో మా మదరు, మా నాన్నగారు పోయాక సడన్గా ఆఫ్టర్ సమ్ టైమ్ సడన్గా ఆమె ఎందుకు పెద్దగా పట్టించుకోలేదేమో, బట్ షీఈ్ అ బ్యూటిఫుల్ ఉమెన్ ఆ మామ్. కానీ ఆమె అలా, కానీ అందరూ చాలా వరకు మొన్న దాకా కూడా ఆర్ బార్ సరస్వతి గారు తెలుసు కదా, సింగర్. ఆమె షీఈ్ ఆల్మోస్ట్ 92, 93 years. మొన్న ఎప్పుడో కలవడానికి వెళ్ళాను. షీఈ్ ఆల్సో రిలేటెడ్ టు అస్. ఓకే. ఆమెకి ఆంటీకి ఇప్పుడు అందరినీ ఆంటీ అంటాం మేము, అమ్మమ్మ 90. సో ఐ థింక్ 92 or 93, 94 తెలియదు నాకు. మోర్ దెన్ 90, 90+. అయినా ఫేస్ ఇప్పుడు అంత బాగుంది, ప్లెజెంట్గా ఉంటారు, ప్లెజెంట్గా. ఆమెకి ఏదో ఏజ్ పరంగా ఏదో 1-2 హెల్త్ ఇష్యూస్ ఏదో వచ్చింది కాదు, పెద్ద మేజర్ కూడా కాదు అది, మర్చిపోతూ ఉంటారు అలాంటి తప్ప. షీ లుక్స్ సో బ్యూటిఫుల్. సో కొంతమందికి అలా అది కలిసి వస్తుంది, అట్లా జీన్స్ అది ఉండేదే అంతే తప్ప కొత్తగా దీనికోసం చేసేదేం లేదు. నార్మల్గా మీరు ఫుడ్ హ్యాబిట్స్ కూడా పెద్ద, అంటే స్ట్రిక్ట్గా అదే మన స్ట్రిక్ట్ హ్యాబిట్స్ అన్నవి మీకు ఉన్నట్టుగా నాకు తెలిసినంత వరకు. అంటే నేను యూ ఎంటర్టైన్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్? యాజ్ యూ నో, మై మామ్ సైడ్ ఐ బిలాంగ్ టు వన్ కమ్యూనిటీ, మై డాడ్ ఇస్ అ డిఫరెంట్ కమ్యూనిటీ. సో మా నాన్నగారు అన్నప్పుడు పక్కా నాన్ వెజిటేరియన్. అసలు మా ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండాలి, అది మస్ట్, అది కంపల్సరీ. బట్ ఆ వెజిటేరియన్ వచ్చినప్పుడు అంత ప్యూర్గా, అంత పక్కాగా మా మదర్ సైడ్లో ఉన్నట్టే ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్. ఓకే. సో అందుకని రెండు బ్యాలెన్స్గా ఉంటుంది. కాబట్టి నేను వచ్చి బేసిక్లీ మాకు ఆ రోజుల్లో పెద్ద ఎక్సర్సైజ్ ఇవంతా ఉండేది కాదు కదా, మా చాలా తక్కువ మంది మెయింటైన్. అంటే మేము సావ్ అయిపోతే కష్టం. చాలా సినిమాల్లో నా బేసిక్లీ నేను అంత సన్నగా ఉండే, నేను కొంచెం బొద్దుగా అంటారు కదా, అలా ఉంటాను, నేను హెల్దీగా కనిపిస్తాను. అయితే బట్ ఆ రోజుల్లో మేము డైట్ తప్ప ఇంకేమి పెద్దగా, సో ఆ డైట్ రిస్ట్రిక్షన్ బాగా ఉండేది. అందువల్ల దాన్ని అలా అలవాటు అయిపోయి ఇప్పుడు సడన్గా తినాలంటే కూడా కుదరదు. బట్ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడన్నా కొంచెం లిమిట్స్ దాటుతున్నది అనగానే వెంటనే నేను దాన్ని డిసిప్లైన్గా ఉంటాను కొంతవరకు. బట్ ఇన్ జనరల్గా మీరు యూ లవ్ అన్ని రకాల ఫుడ్స్ మీరు తినడం అన్నదాన్ని ఎక్కువ, అంటే బయట తినడం కొంచెం తక్కువ, బట్ ఐ లవ్ అంత జంక్ ఫుడ్ అంతా కూడా తింటాను. నాకేంటంటే ఎక్కడ పిజ్జా అంటే అఫ్ కోర్స్ నాకు కొన్ని అలర్జీస్ ఉన్నాయి కాబట్టి, ఫుడ్ అలర్జీస్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ కేర్ఫుల్. బట్ యూ మోస్ట్ ఆఫ్ ది టైమ్ హోమ్ ఫుడ్, ఎందుకంటే మీరు షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా మీకు బిగినింగ్ లో అంత హోమ్ ఫుడ్, డైట్ ఫుడ్ అనేసరికి హోమ్ ఫుడ్ రావాలి. ఎగ్జాక్ట్లీ. బయట మనం ఆర్డర్ చేయలేం డైట్ ఫుడ్, అది ఆ రోజుల్లో అసలు కాదు. ఇప్పుడు అంటే సాలడ్స్ అన్నీ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అవన్నీ లేవు. సో అందుకని లేకపోతే కంపెనీ ఫుడ్ అంతే. ఒక రోజు ఎక్కువ తింటే 2 రోజులు తినము, అలా ఉంటుంది. అంటే మామూలుగా మీరు మీ రన్ ఆఫ్ ది కెరీర్ లో కూడా
మీరు అదే బాగా బల్జ్ అయిపోయినట్టు కానీ లేకపోతే ఓవర్ వెయిట్ అయిపోయిన సందర్భాలు ఎప్పుడు ఉంది అంటే ఇంకా స్క్రీన్ మన బయట కనిపించే దానికంటే స్క్రీన్ మీద ఇంకా ఎక్కువ కనిపిస్తారు? సో మనం లావుగా ఉంటే స్క్రీన్ మీద చాలా లావుగా ఉన్నట్టు కనిపిస్తాం. ఉండింది ఒక 2-3 పిక్చర్లు ఉన్నాయి. ఒక సినిమా నాగేశ్వరరావుతో చేసింది, నాగేశ్వరరావు గారు పిల్ల జమీందార్, రేపుల రాముడిని అని ఒక పాట ఉంది. పిల్ల జమీందార్ ఆ పాటలో మాత్రం మీరు చాలా హెవీగా కనిపిస్తారు సాంగ్ లో. పిల్ల జమీందార్ ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను సుమన్ గారును కృష్ణరాజు గారు చేసాం. ఓకే, బావమరిది దాంట్లో కూడా చాలా లావుగా ఉంటాం. అవును. బట్ ఈ జర్నీలో మీరు కనుక ఈ 50 ఏళ్ళు 12 కాపురం నుంచి ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్న సినిమా వరకు ఈ కెరీర్ని మీరు చూసుకున్నప్పుడు అండి, మీకు ఎక్కువ లక్ ఫేవర్ చేసిందా లేకపోతే మిమ్మల్ని మీ మెరిటే మిమ్మల్ని నడిపించింది అనుకుంటున్నారా మీరు? ఐ థింక్ డెఫినెట్గా దాన్ని లక్ అనొచ్చు, డెస్టినీ అనొచ్చు. అది మెరిట్ అన్నది ఇది రెండు కలిసి వస్తేనే జరుగుతుంది. ఎందుకంటే మనకంటే గొప్పగా నటించే నటులు ఎంతోమంది ఉన్నారు కదా. అవును. ఈవెన్ వెదర్ ఇట్స్ హీరో ఆర్ హీరోయిన్, క్రికెటర్, చాలామంది సచిన్ టెండూల్కర్ కంటే బాగా యాక్ట్ చేసే బాగా ఆడేవాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. వాళ్ళకి అవకాశం రాలేదు, షైన్ అవ్వలేదు, కరెక్ట్ టైంలో రైట్ టైంలో రైట్, సో జరగలేదు. సో అలాంటివి కొన్ని ఉండొచ్చు అంతే తప్ప సినిమా వరకు అయితే 100% అదృష్టం లేకపోతే మనం సక్సీడ్ అవ్వలేం. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఈ కొన్ని ఆపర్చునిటీస్ రావడం ద్వారా మీకు లక్ ఫేవర్ చేసి మీ మెరిట్ కూడా పండి అందులో మీ కెరీర్ అలాగ బిల్డ్ అవుతూ వచ్చిందండి. బట్ మీరు సీరియస్ ల్యాప్సెస్ నా కెరీర్లో ఇనీషియల్ డేస్లో స్ట్రగుల్ అలాంటివి ఏమైనా ఉన్నాయండి మీకు? నార్మల్గా స్ట్రగుల్ అంటే నేను చెప్పే మా ఆంటీ తెలిసిందే కదా, ఆల్ ఇంటర్వ్యూస్లో నేను చెప్పింది. మా ఆంటీ ఇంట్రొడ్యూస్ చేశారు, అది నేను అంటే ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత నేను 10 మందిని వెళ్ళి కలిసి నాకు అవకాశం ఇవ్వండి అనేది లేదు, అంత వెళ్ళలేదు. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీకి పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఇద్దరిని కలవాలి, వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళకి చెప్పాలి. అది ఒకటి రామనాయుడు గారు, అండ్ దెన్ డివిఎస్ రాజు గారు. అప్పుడు ఆయన సినిమాలు ఎక్కువ ఉండేది. నాకు గుర్తుండి వాళ్ళిద్దరే. అఫ్కోర్స్ కే బాలచంద్ర గారు అందరు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారు కాబట్టి ఆయన వెళ్ళి కలవడం జరిగింది, అంతే. దాని తర్వాత ఒక్కసారి ఎంజి రామచంద్రన్ గారు, ఎంజిఆర్ గారు, అవర్ ఆనరబుల్ గ్రేట్ యాక్టర్, మక్కల్ తిలకం అండ్ భారతరత్న శ్రీ, ఆయన కూడా పిలిపించారు. బట్ అది మా నాన్నగారు వద్దనుకున్నారు అప్పుడు. అంటే జనరల్గా ఏమవుతుందంటే అవకాశం రావడమే గ్రేట్ గా అనుకున్న రోజులు కదా అవి. అంటే అప్పటికే ఆయన మానేసి చీఫ్ మినిస్టర్గా అయిపోదాం, ఇంకొక లాస్ట్ ఫేజ్ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో. అయితే ఏమైందంటే నేను అప్పుడే బాలచంద్ర గారి సినిమాలు ఎక్కువ చేస్తున్నాను, వరుసగా 3-4 పిక్చర్లు చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే మన అగ్రిమెంట్స్ సంతకం పెట్టడం మా నాన్నగారికి ఇష్టం లేదు. ఒక 3 సంవత్సరాలు బయట ఎక్కడ చేయకూడదు ఉంటుంది కదా, అగ్రిమెంట్ ఉంటుంది. అలాంటివి అన్నీ మేము అందుకని జరగలేదు అది. సో వీళ్ళు తప్ప ఇంకా పర్సనల్గా వెళ్ళి ఎవరిని మేము అంటే ఆ స్ట్రగుల్ లేదు, ఆపర్చునిటీస్ కోసం లేదు. ఓకే, మీకు ఇనిషియల్ డేస్లో బాగా మంచి బ్రేక్ ఇచ్చి జయసుధ అనే ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో ఉంది, ఎవరి ఆఫీస్కి వెళ్లకుండా అవకాశాలు వచ్చే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది అంటే ఏ సినిమా చెప్తారండి మీరు? అంటే ఒకటి బాలచంద్ర గారి స్కూల్ అయితే ఒకటి ఉంది, దాంట్లో మేము అందరం ఉన్నాం. ఈ సినిమా నుంచి ఆ సినిమాలో ఆర్టిస్ట్ నేను, కంపెనీ ఆర్టిస్ట్ అంటారు కదా, కంపెనీ ఆర్టిస్ట్ నేను, కమల్ హాసన్ గారు, మేమంతా కంపెనీ ఆర్టిస్ట్ లాగా ఆల్మోస్ట్ అన్ని నానవల్ని, సొల్లత్తాన్ని, నికిరేన్, అరంగేట్రం, మీరే చేశారు? అవர்கள் తమిళ్, తెలుగు నేను చేస్తాను. ఇది కథ కాదు ఇట్లా చాలా సినిమాల్లో మేము ఉన్నాం, మేము చేసాం. కాకపోతే ఫస్ట్ తెలుగు బ్రేక్ ఒక హీరోయిన్ గా అన్నది లక్ష్మణ్ రేఖ, గోపాలకృష్ణ గారు డైరెక్షన్. ఆ సినిమా అప్పుడు అది మరాఠీ సినిమా, అది చాలా టఫ్ క్యారెక్టర్. అది అప్పుడు నేను చిన్నపిల్ల, ఇంకా జ్యోతి కంటే ఇంకా చిన్న. ఆ క్యారెక్టర్ అది ఏంటంటే జ్యోతి బాగా పెద్ద హిట్ అవ్వడం వల్ల జ్యోతి గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ యాక్చువల్గా లక్ష్మణ్ రేఖ.
సో ఆ లక్ష్మణ్ రేఖ సినిమా కూడా పర్వాలేదు, బాగా ఆడింది. ఎవరు ఈ అమ్మాయి అని మన ఇండస్ట్రీలో ఎంక్వైరీ అంటే అది ఒకటి. కే బాలచంద్ర గారిది అపూర్వ రాగం గడు, అంటే అది తూర్పు పడమర అని తెలుగులో శ్రీ విద్య గారును మాధవి చేసింది నా క్యారెక్టర్. నరసింహరాజు అంటే కమల్ క్యారెక్టర్ నరసింహరాజు, నా క్యారెక్టర్ మాధవి. అంటే అప్పుడు మేము చేయలేకపోయాం, బిజీగా ఉన్నాను నేను అందుకని తెలుగులో, అందుకని ఆ క్యారెక్టర్ చేయలేకపోయాను తెలుగులో. యాక్చువల్గా తెలుగు అమ్మాయిగా ఆ క్యారెక్టర్ నేను చేయాల్సింది, బట్ తెలుగులో చేయలేకపోయాను నేను. సో ఆ సినిమా కూడా చూసి రాఘవేంద్రరావు గారు జ్యోతి సినిమా డిసైడ్ చేశారు. అంటే చాలామంది జ్యోతికి కూడా అరే ఈ అమ్మాయి ఏమి ఇంత చిన్న అమ్మాయి ఆ క్యారెక్టర్ హ్యాండిల్ చేయగలదా అని, బట్ జరిగింది. అది దేవదాస్లో సావిత్రి గారి క్యారెక్టర్ లాంటిది అది, జ్యోతి ఓల్డ్ మ్యాన్ చేసుకోవడం. బట్ నా ఏజ్కి నేను ఐ వాజ్ హార్డ్లీ 16 years. చాలా హెవీ క్యారెక్టర్ అది హెవీ క్యారెక్టర్, అది ఏదో అలా జరిగిపోయింది. అది రాఘవేంద్రరావు గారు ద వే హీ హ్యాండిల్ మీ యాజ్ అ డైరెక్టర్, ఒక చిన్న పిల్లని ఎలా పాపని ఎలా హ్యాండిల్ చేస్తారో అలా, అవేంటి దాన్ని ఏమంటారు, మోల్డ్ చేసి అంటే హీజ్ ఎ స్పెషలిస్ట్ ఆ విషయంలో. హీరోయిన్ ఎలా మౌల్డ్ చేయాలి, ఏదో గ్లామర్ చేయించాలన్నా డిగ్లామర్ చేయించాలన్నా యాక్ట్ చేయించాలన్నా ఈ హ్యాడ్ హిస్ ఓన్ స్టైల్. కెమెరాలు రన్నింగ్లు అవన్నీ, అందుకే ఆయన దట్ లాంగ్ కెరీర్ హీ హ్యాడ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. పైగా నా రాఘవేంద్ర గారికి ఆల్వేస్ వాంటెడ్ ఆయన హీరోయిన్స్ అంతా అందంగా కనిపించాలని, అందుకని పొద్దున రాగానే క్లోజప్లు తీసేస్తాడు. ఎందుకంటే సాయంత్రం పోను టైర్డ్ అయిపోతాం కదా, ఫేస్ ఒకలా అయిపోతుంది. అందుకని మార్నింగ్ రాగానే క్లోజప్స్ అన్ని తీసేయడం, అలాగే మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుని బ్రేక్ ఉంటుంది కదా 1 and 2 బ్రేక్, ఆ బ్రేక్ అవ్వగానే మళ్ళీ క్లోజప్స్ తీసేయడం, సాయంత్రం 6 తర్వాత షూటింగ్ చేయకుండా, మాకు అవన్నీ చాలా హ్యాపీ. రాఘవేంద్ర షూటింగ్ అంటే హ్యాపీగా ఉండేది. నార్మల్గా ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక లక్ష్మణ్ రేఖ, ఒక జ్యోతి, అక్కడ తమిళ్లో అపూర్వ రాగంలు, అంటే ఇలాంటి క్యారెక్టర్లతో మీరు ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ ఏజ్లో జనరల్గా గ్లామర్గా చెయ్యాలి, గ్లామర్గా కనిపించాలి అనిపించడం అనేది చాలా న్యాచురల్ ఫినామినా, న్యాచురల్ ఫీచర్ అది. బట్ మీకు ఎప్పుడు అలా అనిపించలేదండి? మీకు అన్నీ మీరు ఎప్పుడు చాలా యంగర్ డేస్లోనే మీరు అన్ని హెవీ క్యారెక్టర్స్ చేసేసి ఎందుకు నోములో డాన్స్ చేయాలి? అది యాంటీ, అదేంటి లేడీ నెగిటివ్ హీరోయిన్ అంటే పాటలు అన్ని. ఇప్పుడు వ్యాంపే అనుకోండి, ఆ రోజులు అది కరెక్ట్ లాంగ్వేజ్ ఈస్ కన్సర్న్డ్ వ్యాంప్ ఇస్ ద రైట్ వర్డ్. సో అయితే అప్పుడు నాకు ఏజ్ తెలీదు, అది కూడా నేను డాన్స్ చేస్తే కూడా నాకు అది చాలా ఒక టిపికల్ ఏజ్ అది. యూ డోంట్ నో వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్. సో అందుకని ఏంటంటే అలాంటి టైంలో ఒక సెన్షియస్గా ఒక సాంగ్ చేసినా, ఒక ఇది చేసినా దాంట్లో మనకి తెలిసేది కాదు. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు కూడా అంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి చేసేవాళ్ళు కాదు, కెమెరా పెట్టి. దేనో ఆ రోజుల్లో ఈ డాన్సులు ఇలా ఐటమ్ సాంగ్ చేయాలంటే దానికి ఐటమ్ సాంగ్ చేసే ఆర్టిస్టులు వేరే ఉంటారు, వాళ్ళతోనే కాబట్టి మనం అలా తీయాలి. వాళ్ళకి వేరే పాపులారిటీ ఉండేది. జ్యోతిలక్ష్మి గారు వాళ్ళందరూ, అవును, వాళ్ళందరూ మాస్ మెటీరియల్. అవునవును. సో వాళ్ళ కోసం సినిమా వెళ్ళి చూసేవాళ్ళు. సో మేమంతా చేసినప్పుడు ఏదో చిన్నపిల్ల ఏదో నెగటివ్ రోల్ అది ఇది అట్లా అని అనుకున్నాను. సో నేను అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బేసిక్లీ నేను మామూలుగా శారీస్ నేను చాలా సింపుల్గా క్యాజువల్గా ఉంటాను అలా అంతే. కాబట్టి నాకు చీరలు కట్టుకోవడం నాకు ఎక్కువ ఇష్టం. అంటే నాకు ఐ వాజ్ హ్యూజ్ ఫ్యాన్, ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జయా బచ్చన్. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ స్మితా పటేల్ అండ్ వీళ్ళు చాలా ఆ టైంలో. సో నాకు ఎక్కువ అంటే ఆ కాటన్ శారీ, ఆ పొడుగు జడ అలా ఉండాలి, అలా ఎక్కువ ఇష్టం. బట్ పర్సనల్గా బయట అది ఇష్టం, ఓపిక లేదు. మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి ఆ చీర కట్టుకోవడాలు, ఆ జడలు వేసుకోవడం. ఇంట్లో మనకెక్కడ ఓపిక ఉంటుంది? ఏదో ఒక జీన్సో లేకపోతే ఒక షర్టో ఏదో ఒకటి తగిలించుకుని టీ షర్ట్ వేసుకుని తిరిగే వ్యక్తిని నేను. అవునండి. సింపుల్గా ఉండాలని నాకు పెద్దగా డ్రెస్ చేసుకోవడం అంటే బయట ఇంకా తప్పక చేసుకోవడమే తప్ప, లేకపోతే నాకు చాలా క్యాజువల్ హ్యాంగర్లో ఏదైనా డ్రెస్ పెడితే తగిలించుకుని వెళ్ళే. అదే అన్నాను, ఏదో నేను జయసుధా బయటకు వెళ్తున్నాను కాబట్టి ఇలా ఉండాలి అంటే నాకు బాగా డ్రెస్ చూసుకోవాలంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా తర్వాత ఎక్కడన్నా వెళ్ళినా నా చీరలు అందరూ చూస్తారు, చీరలు చూస్తారు. సో అందువల్ల కానీ ఒకప్పుడు ఈవెన్ జ్యువెలరీ కూడా బాగా డిజైన్ చేసి వేసుకునేవాళ్ళం, అది కూడా చూసేవాళ్ళు. బట్ ఆ ఏజ్ అది వేరే.
మనం బాగా కనిపించాలని ఇప్పుడు ఉంటుంది, ఏజ్ పెద్ద అయినా చిన్న. బట్ ఇప్పుడు ఏంటంటే అదొక రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది కదండి. జయసుధ గారు వస్తున్నారంటే ఆ ఇమేజ్ ఆవిడ ఎలా ఉంటారు అనే ఆ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది మీ మీద. ఉంటుంది, బట్ ఏంటంటే నేను ఇప్పుడు కూడా ఓపిక ఉంటే చీర కట్టుకుని వెళ్తాను. నేను వేరే డ్రెస్ వేసుకుని వెళ్ళానంటే ఆ రోజు నాకు ఓపిక లేదని అర్థం అనమాట. బట్ ఎప్పుడు నేను నాలాగా ఉంటాను. సో ఎవ్రీబడి నోస్ నేను అవుట్ ఆఫ్ ది వేరేలా కనిపించాను. నేను అవును, ఎప్పుడు ఒకేలా కనిపిస్తాను. ఏదైనా వేరే సిల్వా కమీజ్ ఆర్ యూనో సారీ ఏది కట్టుకున్నా సో నేనుగానే ఉంటాను. నేను ఇంకోళ్ళ కనిపించాలని ప్రయత్నం చేయను కాబట్టి ప్రయత్నించలేదు ఎప్పుడు కూడా మీరు. ఎగ్జాక్ట్లీ, కాబట్టి మీరు యూజువల్ లుక్ లోనే ఎప్పుడు ఉన్నారు. అవును. కాకపోతే సినిమాల్లో అప్పుడప్పుడు కేడీ నెంబర్ 1 కానీ లాయర్ విశ్వనాథ్ కానీ వాటిలో కొంచెం మీరు జీన్ ప్యాంట్లు గట్ట వేసుకుని డాన్సులు కూడా ఏవో ఉన్నాయి చాలా బాగా. లాయర్ విశ్వనాథ్ సాంగ్స్ బాగున్నాయి, నా ఫేవరెట్ సాంగ్స్. నా పాట పిలిచే పిలిచే అనురాగం బైక్ లో అదే సైకిల్ చాలా మంచి సాంగ్. అప్పట్లో పెద్ద హిట్ అది. షరాబీ అని ఒక పాట ఉంటుంది. షరాబీ అని ఒక పాట, ఎగ్జాక్ట్. అవును, అదంతా చాలా సాంగ్ నాకు చాలా. షరాబీ సాంగ్ కొంచెం చిన్న ఒక చీటాల డ్రెస్ లాగా ఒకటి వేసుకుని ఎగ్జాక్ట్లీ చైన్ ఒకటి మెడలో పొడుగు చైన్ ఇలా వేసి అది ఆ చైన్ వేసుకుని వెయిట్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి నెక్ అంతా బ్లూ అయిపోయి అలా అంతా ఉంటుంది. ఆ రోజుల్లో టెక్నాలజీ కాదు కానీ ఆ రోజుల్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నంత ఇవి ఉండేది కాదు, మెటీరియల్స్ దొరికేది కాదు. వేరే లేదు, ఈవెన్ చైన్ గోల్డ్ చైన్ లాగా మనం ఇప్పుడు జస్ట్ చాలా డిఫరెంట్ మెటీరియల్స్లో లైట్ వెయిట్తో మనం వేసుకోగలం. ఆ రోజు నిజంగా చైన్స్, హెవీ చైన్స్ వేస్తారు మెళ్ళ. వేసరికి అలా చాలా ఉంటుంది ఆ రోజుల్లో. కిరీటాలు కానీ లైట్ వెయిట్ కిరీటాలు ఇప్పుడు ఈ రోజుల్లో వేరే. అందుకని నేను పౌరాణిక సినిమాలు చేసేదాన్ని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ప్రాబ్లం, పౌరాణిక లాంగ్వేజ్. మీకు మామూలుగానే తెలుగు రాదు, దాని మీద గ్రాంధికం, బుక్కిష్గా ఉంటాయి, సాంస్క్రిటైజ్డ్ డైలాగ్స్. అసలు ఛాన్స్ లేదు, తిరగదు నోరు. కానీ రామారావుతో చేసినట్టున్నారు చేసా, అది వెంకటేశ్వర కళ్యాణం. అవును, అప్పటికే 100 సినిమాలు అయిపోయింది కానీ వాయిస్ నాది కాదు దాంట్లో. అవునా? 100 సినిమాలు అయ్యాక ఒక ఆర్టిస్ట్ వాయిస్, 100 సినిమాలకి వాయిస్ ఇచ్చిన యాక్ట్రెస్ వాయిస్ కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఎందుకు అంటే మీరే వద్దనుకున్నారా లేకపోతే రామారావు గారు అన్నారు? అసలు ఏంటి ట్రై చేశారు, నాతో చెప్పించారు. చెప్పిస్తే అసలు లక్ష్మి మాట్లాడట్లేదు, మాట్లాడినట్టు. లక్ష్మి వేరేలా మాట్లాడుతున్నారు. అంటే సహజానికి ఒక హద్దు ఉంటుంది కదా, సహజ నటి అన్నంత మాత్రాన లక్ష్మిని కూడా సహజం చేసేస్తే మరి అది రాలే నాకు సరిగ్గా. అక్కడ ఎక్కడో అంటే ఆయన పర్ఫెక్షనిస్ట్ కదా రామారావు గారు. సో బాలా కూడా మా సినిమాలో బాలా కూడా నారదుడిగా చేశారు. సో బాలా కూడా ఇద్దరికి కొంచెం మాలా ఇదిగా ఉండేది. తను కూడా అప్పుడే చదువుకుని అది వచ్చి ఎవరు తెగ కొడుకు ఎన్టీఆర్ గారు పుత్రుడు కాబట్టి పాలిష్ చేసి రుద్ది. పర్సనల్ గా తనకి ఇష్టం అలా ఇప్పుడు కూడా మాట్లాడి డైలాగ్లన్నీ చెప్పేస్తుంటాను. సో తనకి అది ఒక ఛాలెంజ్ గా తీసుకుని తను ఆ సినిమా బాగా చేశారు, డైలాగ్స్ అన్ని చెప్పేశారు. ఇద్దరు క్యాండిడేట్స్ లో ఒక క్యాండిడేట్ సక్సెస్ ప్రూవ్ అయిపోయి నేనే సార్ నాకు డబ్ చేశారు దాంట్లో. చెప్పేసి చేశారు. మీకు చెప్పారా రామారావు చెప్పారు, జయసుధ వాయిస్ డబ్ చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. అది ఆ సాంగ్ కూడా మంచి ఇటు ఇది నా హృదయం ఇది నా నిలయం అనే సాంగ్. అవును, బాలుగారు సుశీల్ గారు పాడిన సాంగ్. దాంట్లో 2 నేను లక్ష్మి గాను బీబీ నాంచారిగా, పద్మావతిగా జయప్రద చేశారు. అంటే ఈ పౌరాణికం మీరు జానపదం కూడా చేయలేదు ఎక్కువ? చేశారు, ఒకటే అది విట్లాచారి గారి సినిమా, అప్పుడు మరీ చిన్నపిల్ల. ఆ సాంగ్ గుర్తుందా మీకు? ఇది అదే విట్లాచారి గారి సినిమా. మొన్న ఎక్కడో చిన్న షార్ట్స్ లో పాట వచ్చింది, గువ్వా గూడెక్కి రాజు మేడెక్కే ఓ జాంబవంత వినవోయి, జాంబవంతులంతా డాన్స్ తమాషా. అప్పుడు కూడా సేమ్ ఏజ్, అట్ మచ్ బిఫోర్ జ్యోతి అంతా ఆ టైంలో. బట్ నేనే హీరోయిన్ దాంట్లో కూడా, డ్యూయల్ రోల్ అనుకుంటా పైగా దాంట్లో. సో వెరీ యంగ్ గా డ్యూయల్ రోల్ చేసిన
రికార్డ్ కూడా మీకే ఉంది. ఏం రికార్డులు ఒక రికార్డు తీస్తే చాలా రికార్డులు బయటకు వస్తాయి. అసలు ఆ మెయిన్ రికార్డ్గా మాట్లాడుకోవాలంటే, అంటే ఇన్ మై అబ్జర్వేషన్ టైటిల్ రోల్స్ మీరు చేసినన్ని సినిమాలు వరల్డ్ సినిమాలోనే ఎవరు చేసి ఉండరు అని నేను మొన్న విన్నాను. అది ఎవరో కూడా చెప్పారు. కొంచెం దాని మీద వర్కౌట్ చేసి మీరు రీసెర్చ్ చేయమని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, రీసెర్చ్ చేయమని. రీసెర్చ్ చేయండి, మాకు తెలిసి మీరే అవుతారు అది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి అది ఇది చేయమని చెప్పారు. బట్ ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇంతవరకు తీసుకున్నారు, కానీ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. మలయాళంలో ఎక్కువ సినిమాలు చేస్తారు అవును ఆర్టిస్టులు. మనలాగా మనకంటే అక్కడ 1000 సినిమాలు 100 సినిమాలు ఇలా ఉంటాయి ఒక్కొక్క హీరోయిన్. అవును. సో అక్కడ చాలా గొప్ప సినిమాలు ఉంటాయి. సో అది ఒక్కసారి చెక్ చేసి తర్వాత ఒక్కొక్క మిగతా వాళ్ళంటే గొప్ప సినిమాలు ఉండొచ్చు, కానీ హిందీలో నంబర్ ఆఫ్ పిక్చర్స్ చేయలేరు. ఈవెన్ స్మితా పాటిల్ కానీ, జయ బచ్చన్ నుంచి షబానా ఆస్మి గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేస్తుంటారు, కానీ మనలాగా 400 సినిమాలు 500 సినిమాలు ఉండదు లిస్ట్లో. అవునండి. మన సౌత్ ఇండియన్సే ఎక్కువ అలాంటి అంత సినిమాలు చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో అందువల్ల అది కొంచెం మనం రీసెర్చ్ చేసి చూస్తాం నిజమేనా అని. ఎందుకంటే నాకు ఓపిక లేదు, నేను చేయలేను, నాకు గుర్తులేదు సినిమాలు. లాస్ట్ టైం మనం ఒకసారి దీని గురించి మాట్లాడుకున్నప్పుడు ఐ వెంట్ త్రూ, అంటే మలయాళంలో మీరు అప్పుడు కూడా నాతో అన్నారు మలయాళంలో ఎవరైనా చేశారేమో అంటే నేను చెక్ చేశాను. ఈ రికార్డ్ నాకు తెలిసినంత వరకు మీ బ్యాగ్ లోనే ఉంటుంది. ఉంటుంది, బట్ అది మనం బాగా రీసెర్చ్ చేస్తే అప్పుడు మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మన అప్లై ఫర్ ఇట్. అంటే ఇప్పుడు అమ్మాయి అని తీసుకుంటే ఆ ఏలో తీసుకుంటే నేను చేసిన నేను అనుకున్నా ఏ నుంచి స్టార్ట్ చేసి ఏదైనా గుర్తొస్తుందేమో నాకంటే రాలే. నాది వచ్చి ఏంటి అమ్మాయి మనసు, నేను యాక్ట్ చేశాను. అమ్మాయి మనసు ఆమె కదా నేనే. దాని తర్వాత ఆడపిల్ల తండ్రి కదా గడుసమ్మాయి, పక్కింటి అమ్మాయి, గోపాలరావు గారి అమ్మాయి, భార్యామణి, ఓ భార్య కదా, ఆడపులి, శ్రీమతి ఒక బహుమతి, ఆడపులి, ఇట్లా వెళ్తా ఉంటే లిస్ట్ వస్తానే ఉంది. సో నా ఫ్యాన్స్ కూడా 2-3 పాపం వాళ్ళు కూడా, ఒక అమ్మాయి పెద్ద ఫ్యాన్, తను కూడా చేస్తున్నది ట్రైంగ్ టు. అంటే ఇప్పుడు నాది వచ్చేయచ్చు, లిస్ట్ వచ్చేస్తుంది, కానీ లిస్ట్ మీతో వాళ్ళతో మనం చూసుకోవాలి, జాగ్రత్త కంపేర్ చేసుకుని జాగ్రత్తగా. హిందీ అయితే ఛాన్స్ లేదు, వాళ్ళు మా గొప్ప సినిమాలు చేసినా వాళ్ళకి అన్ని నంబర్ ఆఫ్ పిక్చర్స్ లేదు, వాళ్ళ లిస్ట్లో లేదు. ఓన్లీ మలయాళం చూసుకోవాలి. తమిళ్ కూడా ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ మంది షేర్ చేసుకుని అట్లా కూడా ఉంది, రాధిక కూడా. బట్ టైటిల్ గా ఉండాలి అది. నేను అదే అంటున్నా, హీరోయిన్ గా మంచి సినిమాలు గొప్ప సినిమాలు వేరే, ప్రేమాభిషేకం నేను బాగా యాక్ట్ చేశాను, మేఘ సందేశ అట్లా కాదు, నా పేరు మీద ఉండాలి. అంటే ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ పేరు మీద ఉండాలి. అదే టైటిల్ రోల్ అన్నాను ఇందాక. టైటిల్ రోల్ జయసుధన్ సినిమా వచ్చింది కదా, జయసుధన్ సినిమా వచ్చింది మీది. సో ఆ టైటిల్ రోల్ అది చూడాలి. అదొక్కటి. కలియుగ స్త్రీ ఒకటి, అదేంటి కాంచన సీత వస్తున్నది మెల్లిమెల్లిగా రిజిస్టర్. అదే చూద్దాం. అదే ఇలాగ ఎప్పుడు మీరు ఒక డిస్కషన్ లా పెట్టుకుంటే, ఒక ప్యానల్ పెట్టుకుని మీ అభిమానులు అందరిని కూర్చుంటే ఒక్క పోట్లో వచ్చేస్తాయి మొత్తం సినిమాలు కూడా. తర్వాత అసలు బేసిక్గా మీరు యంగ్ డేస్లో ఇండస్ట్రీలోకి వచ్చేయడం, కమింగ్ ఫ్రమ్ ఏ వెరీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్, ఒక విజయ నిర్మల్ గారు, కృష్ణ గారు ఆ బ్యాక్గ్రౌండ్, తర్వాత లక్కీలీ మీకు మంచి సక్సెస్లు ఇమేజ్లు రావడం. కానీ బట్ మీరు పెయిరైన హీరోలకు వచ్చేసరికి అందరూ సీనియర్ మోస్ట్ పీపుల్, ఒక ఎన్టీ రామారావు కానీ, ఒక నాగేశ్వరరావు కానీ. అప్పుడు మీరు మీ ఏజ్ కాంటెంపరీ హీరోస్, ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరు దాదాపుగా లేరు. హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి అసలు వాళ్ళతో చేయడం? యూఆర్ ఎ వెరీ స్మాల్ గర్ల్ వాళ్ళ ముందు. టైనీ well అప్పుడు అట్లా దట్స్ వాట్ ఇండస్ట్రీ. ఏమవుతుందంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది అదే మనకి. సో బిగినింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది. రామారావు గారు మా ఫాదర్ కంటే చాలా పెద్ద ఆయన అప్పటికే. సో లైక్ నాగేశ్వరరావు గారు మా ఫాదర్ కంటే చాలా పెద్ద. అట్లా ఉండేది కొంచెం ఇనిషియల్గా కొంచెం. బట్ వాళ్ళు ఏంటంటే సెట్లో ఒక 4-5 రోజులు మాట్లాడిన తర్వాత నువ్వు ఏజ్లో పెద్దనా అది ఉండదు మనకి. క్యారెక్టర్, సీన్, డైలాగ్ అది ఉంటుంది మనకి. దాంట్లోకి వెళ్ళం
ఇబ్బంది. రామారావు లాంటి వెటరన్ పక్కన యాక్ట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. భయం వేస్తుంది అది, చాలా భయంగా ఉండేది. నాగేశ్వరరావు గారు అంటే ఫస్ట్ ఏమో భయం వేసేది. శోభన్ బాబు గారు అంటే ఫస్ట్ టైం చూస్తున్నాము ఎవరు అంటే శోభన్ బాబు గారు, కృష్ణ గారు వీళ్ళందరూ ఇంకో ఒక యంగ్ జనరేషన్, రామారావు నాగేశ్వరరావు తర్వాత జనరేషన్. అవునండి. సో అట్లా ఉండేదన్నమాట. సో ఆయన ఎక్కువ చలాకీగా నవ్వుతూ మాట్లాడతారు శోభన్ బాబు గారు. సో మన ఫ్రెండ్లీగా హీ కేమ్ మెట్ మీ శోభన్ బాబు గారు. సో ఇలా యంగ్ శోభన్ బాబు గారు ఏజ్ ఇట్లా ఉండేది. అంటే ఆయన ఒక డిఫరెంట్ జనరేషన్ అది. సో కలవడానికి వచ్చారు ఆయన. శోభన్ బాబు గారు ఒకసారి నేను షూటింగ్ చేస్తున్నాను వాహిని స్టూడియోస్లో, చేస్తూ ఉంటే ఆ మేకప్ రూమ్స్ ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా. సో ఈ పక్కన వాహిని స్టూడియోస్లో ఫ్లోర్స్, షూటింగ్ ఫ్లోర్స్ ఆపోజిట్ ఎదురుగా ఉండేది, లేకపోతే పక్కనే ఉండేది, వరుసగా ఉండేది. సో ఏ ఆర్టిస్ట్ ఆ రోజుల్లో వ్యానిటీ వ్యాన్ అంత లేదు కదా. ఏదైనా మేకప్ ఇక్కడ నుంచి అక్కడికి కార్లో వెళ్ళాలంటే ఎక్కువ, అది అంత ఓవర్, అది అంత సీన్ ఉండేది కాదు ఆ రోజుల్లో. మరి ఆర్టిస్టులు కొంచెం సో నడిచి వెళ్ళేవాళ్ళు మేకప్ రూమ్కి. సో ఆర్టిస్టులు కూడా ఏంటంటే ఎయిర్ కండిషన్స్ అన్నీ ఉండేది కాదు కదా సెట్లో. లోపల వేడిగా ఉంటే వాళ్ళు షార్ట్ రాకపోతే బయట కుర్చీలు వేసి కూర్చుంటాం అందరం. కుర్చీలు వేసి కూర్చుంటాం, ఏ ఫ్లోర్కి ఆ బయట కుర్చీలు ఉంటాయి కూర్చుంటాము. సో నేను ఒకసారి అలా కూర్చుని ఉంటే శోభన్ బాబు గారు వెళ్తున్నారు. వెళ్ళగానే మన వాళ్ళు ఎవరు పక్కన ఇంకో యాక్టర్ ఎవరో ఉన్నారు, ఆయన బాబు గారిని చూడగానే లేచి నించున్నారు. లేచి నించోగానే పెద్ద హీరో ఒక శోభన్ బాబు గారు వెళ్తున్నారంటే ఆయన నించున్నారు, నేను కూడా లేచి నించున్నాను. సో అంత దూరంలో ఉన్నాం మేము అప్పుడు. ఈ వాక్డ్ కేమ్ టు అస్, ఐ మీన్ మా దగ్గరికి వచ్చి అండ్ హీ సెడ్ హలో అని చెప్పేసి, మీ పేరు జయసుధ కదా అని అడిగారు ఆయన. నేను ఇంకా చెప్పకముందే ఆయన అడిగారు. అవునండి అలా అన్నాను. ఓకే ఓకే చూశాను మీరు ఇచ్చిన క్యూట్గా చాలా బాగుంటారు, మీ గురించి నాకు సత్యనారాయణ గారు చెప్పారు, మన ఆర్టిస్ట్ కైకాల సత్యనారాయణ. ఒక అమ్మాయి ఇప్పుడే పైకి వస్తున్నదా, చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉందని నమ్మకం ఉందని ఫస్ట్ నా గురించి ఆ వర్డిక్ట్ ఇచ్చింది కైకాల సత్యనారాయణ గారు. ఆయన అన్నారంటే ఈ పిల్ల డెఫినెట్గా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది, రేపు మంచి ఆర్టిస్ట్ అవుతుంది అలా అని. అది ఆయన నాకు తెలియదు, అది శోభన్ బాబు గారే చెప్పారు నాకు. సో విల్ మీట్ సూన్ అలా అనేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఫస్ట్ పిక్చర్ ఏం చేశారండి శోభన్ బాబు గారితో? శోభన్ బాబు గారితో ఏది చేశానబ్బా, సోగ్గాడ లేకపోతే ఇది అప్పుడు ఈమె గ్లామర్ రోల్స్ లో మంజుల గారు ఎక్కువ చేసేవారు. ఐ థింక్ రాజు వెడలేని ఒక సినిమా శోభన్ బాబు గారు నేను యాక్ట్ చేసాం. అది యాక్చువల్గా మంజుల గారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అనుకుంటా, మంజుల గారు చేయాలి. అప్పుడు తమిళ్లో కూడా మంజుల గారు బిజీ. అప్పుడు ఆమె అన్నారంట జయసుధ బాగుంటుంది కదా అన్నారంట. నేను చేయలేను, లాస్ట్ మినిట్లో ఆమె చేయలేను అనేసి డేట్ ప్రాబ్లం వచ్చి. అప్పుడు ఈ అమ్మాయి బాగుంటుంది, ఆ ముద్దు వాళ్ళందరూ నాకెందుకో నన్ను చూస్తే క్యూట్గా ఉన్నానని. ఈవెన్ హీరోసే కాదు, ఈవెన్ హీరోయిన్స్ కూడా నేనంటే ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఈవెన్ వాణిశ్రీ గారు కూడా, ఆమె కూడా చెప్పారు. సో మంజుల గారు అలా అనగానే ఆ సినిమాలో నన్ను బుక్ చేశారు. బట్ ఐ థింక్ సోగ్గాడే ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ అవుతుంది. అండ్ దెన్ శోభన్ బాబు గారి సినిమాలు ఆయన చెప్పేవారు అమ్మాయిని పెట్టండి అలా. ఇట్ వాస్ ఆ టైంలో ఆయనతో సినిమాలు బిగినింగ్లో అంటే అప్పుడే అంటే ఒక కొత్త అమ్మాయి కదా, ఎవరన్నా పెట్టాలంటే ఎట్లా రిస్క్ తీసుకునేవాళ్ళు కాదు కదా, ఒక హీరో పక్కన పెట్టాలి అంటే. మీ టైంలో ఇంకా ఫేడ్ అయిపోతున్న హీరోయిన్లే ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా పెళ్లిళ్ళు చేసుకుని ఇంకా అలా వెళ్ళిపోయేవాళ్ళు. వాణిశ్రీ గారు ఆల్మోస్ట్ ఆమె అప్పుడు మానేద్దాం అనుకున్నారు. సో బట్ హూ ఇస్ వాణిశ్రీ గారితో ఆమెతో కంపేర్ చేసి ఆమె స్థాయికి ఆర్టిస్ట్ కావాలి కదా. అప్పుడు సావిత్రి గారు తర్వాత జయసుధ అంటారు, ఓకే డిఫరెంట్ స్టైల్. ఎక్కువ మంది సావిత్రి గారికి, వాణిశ్రీ గారికి సావిత్రి గారు కూడా అంతే ఉన్నింది. బట్ మేబీ మోర్ ఐఎమ్ ఇంకా సింపుల్గా నేను అంటే అప్పుడున్న నాకు వచ్చిన క్యారెక్టర్స్ వల్ల అలా కొంచెం కంపారిజన్ ఉండేది. బట్ వాణిశ్రీ గారు గ్రేట్, అమేజింగ్. కొన్ని సినిమాలు అసలు కృష్ణవేణి అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్.
జీవన్ జ్యోతి ఇవన్నీ ఉంది మంచి సినిమాలు అవన్నీ. జీవన్ జ్యోతి అంతా సాంగ్స్ విశ్వనాథ్ గారి డైరెక్షన్, పాటల వల్ల, తర్వాత అన్ని రకాలు సపోర్ట్ ఉండింది. కృష్ణవేణి వచ్చి ఇట్స్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్, సైకలాజికల్ క్యారెక్టర్, సైకలాజికల్లీ అప్సెట్ క్యారెక్టర్. షీఈస్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ వాణిశ్రీ గారు కాబట్టే కూడా ఆ క్యారెక్టర్ని ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారండి. అవును. ఇంకొకరైతే మరి ఏం జరిగేదో తెలియదు కానీ ఎంజాయ్ చేశారు వాణిశ్రీ గారు అనగానే. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ మాకంతా అవన్నీ వెళ్ళి మేము సినిమా 2 సార్లు చూసాను కృష్ణవేణి గారు, బికాస్ ఆఫ్ వాణిశ్రీ గారు. ఓకే, అంటే ఆ క్యారెక్టర్ని మీకు అఫ్ కోర్స్ అప్పుడు నేను ఇంకా అప్పుడే పైకి వస్తున్నాను అలాంటివి. అవును, అవన్నీ మీకు ఒక టెక్స్ట్ బుక్స్ లాగా. అవును, ప్రిస్క్రిప్షన్ నేర్చుకోవడం యాక్టింగ్ అంటే ఏంటి అలా అని. అండ్ దెన్ అది తర్వాత మనం ఓన్ చేసుకుని, నేను ఆ కృష్ణవేణి కాదు కానీ ఇంకొంచెం డిఫరెంట్గా మోర్ ఇప్పుడున్న జనరేషన్కి తగినట్టు దాన్ని మోల్డ్ చేసి ఆమె కథ తీశారు. ఆమె కథ ఎగ్జాక్ట్లీ రాఘవేంద్రరావు గారు. దాంట్లో మెంటల్ క్యారెక్టర్ షీజ్ సైకో అన్నది ఎక్కడ కనిపించదు సినిమాలో. ఎంత థ్రిల్లింగ్ అన్నది తెలీదు, ఎక్కడ తెలియదు. ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఒకే ఒక సీన్ లో ఆయన డైరెక్టోరియల్ టచ్ అంటారు కదా, డైరెక్టర్స్ టచ్, దాంతో పర్ఫార్మెన్స్ నా ఫేస్ ఇది చూపించకుండా ఇంకో ఆర్టిస్ట్ మీద ఆ ఎక్స్ప్రెషన్ చూపించి దట్ షీ ఇస్ మెంటలీ ఇల్ అన్నది రియాక్షన్స్ మీద ఎక్కువ కట్ చేశారు. చాలా బాగా తీశారు ఆ సినిమా. ఆ సినిమా కూడా ఐ గాట్ బెస్ట్ యాక్ట్రెస్ ఫిలింఫేర్ అవార్డు. అంటే రామారావుతోని నాగేశ్వరరావుతోని చేసేటప్పుడు మీరు మేజర్ డిఫరెన్స్ మీకు ఏం కనిపించిందండి మీ వరకు? అంటే మీ మూమెంట్ కానీ లేకపోతే మీ యాక్సెస్ వాళ్ళతోని? రామారావు గారు నాగేశ్వరరావుకు మధ్య ఉన్న డిఫరెన్స్, రామారావు గారు ఏంటంటే కొంచెం రిజర్వ్డ్గా, అంటే ఎక్కువ మాట్లాడతారు. దగ్గర వెళ్ళి కూర్చొని ఎవరన్నా మనకు చాలామంది, అల్లు రామలింగ గారు, ఆ రోజుల్లో సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, చలపతిరావు గారు కాదు, ఇంకా రావు గోపాలరావు గారు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళంతా వెళ్ళి కూర్చొని మాట్లాడితే సరదాగా మాట్లాడేవాళ్ళు. హీరోయిన్స్ అంటే కూడా ఇప్పుడు అంటే మేము మా జనరేషన్ వచ్చి ఇప్పుడు ఆయన వాణిశ్రీ గారు, శారద గారు, లేకపోతే ఇంకో 2-3 ఆర్టిస్టులు హీరోయిన్స్ అట్లా ఆ జనరేషన్ చూసారు. సడన్ గా ఆయనకి అడవి రాముడు వచ్చేసరికి జయసుధ, జయప్రద అనేసరికి ఆయన కూడా హీ వాజ్ ఫీలింగ్ లిటిల్ అన్కంఫర్టబుల్. అవునా? వేరే జనరేషన్ ఇది, చిన్నపిల్లలు ఇలా వచ్చేసి కాలేజ్, స్కూల్, హై స్కూల్ చదువుకుని వచ్చేసారు. సో ఆయనకి అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. లేదు, ఆయన ఎక్కువ అవన్నీ మాటల్లో ఏమి చెప్పరు కానీ ఇది లేటర్ ఆన్ అదే నేను అదే చెప్పాను చాలా. ఇప్పుడు నాకున్న పుస్తకాలు చదివేదాన్ని, క్రికెట్ అని, అది అని, ఇదని అట్లా కొంచెం ఇంటరాక్షన్ కొంచెం స్టార్ట్ అయింది. బట్ వెరస్ నాగేశ్వరరావు గారు ఇస్ టోటలీ డిఫరెంట్. ఆయనకి చాలా జోవియల్గా ఉంటారు. తర్వాత ఏంటంటే ఆయన మాట్లాడిపోతే ఆయనకి తోచదు అది. అవును. అండ్ ఆయన అలాంటిది అనమాట ఆయన, బికాజ్ ఈ డజంట్. ఇంకొకటి అంటే ఆయన వల్ల ఏంటంటే అందరు మిగతా ఆర్టిస్టులు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాళ్ళం యాక్ట్ చేసినప్పుడు కూడా. సో ఆయన మాతో మేము వచ్చి ఆయన పక్కన వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం, మేము ఎక్కడ అయ్యో అంత పెద్ద యాక్టర్ ఆయన అట్లా మన ఎందుకు లేని మేము ఎక్కడన్నా దూరంగా వెళ్ళి కూర్చుంటే ఆయన మాతో వచ్చి కూర్చునేవారు. సో ఈ బికేమ్ అ పార్ట్ ఆఫ్ అస్, వన్ ఆఫ్ అస్. సో అట్లా హీ వాజ్ మోర్ జోవియల్. అండ్ దెన్ ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఆయన స్కూల్లో మనకి యూనివర్సిటీ లాగా అక్కడ క్లాస్ నడిపేవారు మాకు సెట్స్లో. సో అలా ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే రామారావు నార్మల్గా ఆయన ఎవరితోని మాట్లాడే అలవాటు, ఆయన ఎప్పుడు ఆయన తదేక ధ్యానంలో ఉన్నట్టుగా సెట్లో నేను చాలాసార్లు చూశాను. ఆయన ఎవరితోనే, ఆయన కంటెంపరీ యాక్టర్స్ కూడా చెప్తుంటారు కదా, ఎంతసేపు ఆయన ఏదో ఆయన మెడిటేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తారు. షార్ట్ అనగానే రెడీ అనగానే వచ్చి మాట్లాడు. ఎప్పుడన్నా జరుగుతుంది అదే, మరి అట్లా ఉంటే అడవిరాముడు, మీరు అడవిరాముడు చేశారు, KD No. 1 చేశారు. మా జనరేషన్ రామారావుతో నేనే ఎక్కువ చేశాను. నాకే తెలియదు, మొన్న ఆయన 100th బర్త్డే సెంటనరీ సెలబ్రేషన్స్ చేశారు కదా, తెనాలి వెళ్ళాను. వెళ్తే దాంట్లో వాళ్ళు అక్కడే లిస్టులు ఇచ్చారు వాళ్ళు,
ఓకే. హైయెస్ట్ నంబర్స్ పిక్చర్ నేనే ఆయనతో చేస్తాను, ఆయన ఓన్ ప్రొడక్షన్తో సహా. డ్రైవర్ రాముడు మీరే డ్రైవర్ రాముడు ఓన్ ప్రొడక్షన్ కదా. డ్రైవర్ రాముడు తర్వాత ఈ లక్ష్మి అదే వెంకటేశ్వర కళ్యాణ్, ఆ, శ్రీనివాస్ కళ్యాణ్, శ్రీనివా ఏదో వెంకటేశ్వర కళ్యాణ్, వెంకటేశ్వర స్వామి గురించి సినిమా, ఆ సినిమా. ఆ తర్వాత అనురాగ దేవత, అనురాగ్ దేవత, శ్రీదేవి మీరు ఇద్దరు ఇద్దరు అనురాగ్ దేవత. దాని తర్వాత శ్రీనాథ కవి సార్వభౌమ. దాని తర్వాత ఇంకో సినిమా కూడా చేశాను, ఒక సాంగ్ చేశాను. ఏవో 5-6 సినిమాలు ఆయన దాంట్లో ఓన్ ప్రొడక్షన్ చేస్తున్నాను నేను, అపార్ట్ ఫ్రమ్ ఇది. సో ఐ థింక్ 20+ ఏదో వస్తుంది. అమ్మా. అంటే జనరల్గా జయప్రద రామారావు బాగుంటారంటారు, వాళ్ళ పేరు ఆ జనరేషన్ సూపర్ డూపర్ హిట్స్ ఎక్కువ ఇచ్చారు, నంబర్ అవును ఇచ్చారు. శ్రీదేవి గారికి ఎక్కువ ఉన్నాయండి రామారావుతో సూపర్ హిట్స్. శ్రీదేవి గారితో అన్డౌటెడ్. సో నాదేంది డ్రైవర్ రాముడు, అలాంటి సినిమాలు నేను సోలో హీరోయిన్ గా డ్రైవర్ రాముడు పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. అనురాగ్ దేవత కూడా మంచి బాగా నెంబర్ 1 హిట్ అండి. కేడి నంబర్ సోలో హీరోయిన్ గా అది కూడా హిట్. లాయర్ విశ్వనాథ్ మంచి సినిమా, మంచి పాటలు, మీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు పాట. అది తర్వాత అది ఇంకొకటి ఉంది కదా మన అమితాబ్ బచ్చన్ గారు, పాను బనారస్ వాళ్ళ ఏం సినిమా అది, యుగంధర్ అనుకుంటా. యుగంధర్ పాటలు బాగుంటాయి ఇళయరాజా గారిది. బట్ సినిమా ఓకే, అది హిందీ అంత పెద్ద హిట్ అయ్యేసరికి కంపారిజన్ వచ్చేసింది. అది అవును, ఎక్కువ అమితాబ్ బచ్చన్ కంపారిజన్ వచ్చేసింది బచ్చన్ గారిది. అది ఆ సాంగ్ బాగుంటుంది, మంచి సాంగ్, రామారావు కాంబినేషన్ అది. సో అది అట్లా రామారావుతో కూడా చేశాను నేను. సో బట్ రామారావు కూడా సమ్ టైమ్స్ యూనో జోకులు అవి ఉంటాయి. అది ఆయనకి he loves to sing. రామారావు he likes singing. అవునా? పాడేవారా మీ దగ్గర ఎప్పుడైనా? నా దగ్గర పాడేవారు కదా, ఆయన పాడేటప్పుడు మేము పక్కన కూర్చుంటేవారు అనేసి ఏదో చెప్తా ఉంటే అప్పుడు మేము కూడా ఆ పాట బాగుంటుంది కదా అంటే అవునవును ఆ పాట ఆయన హిందీ సాంగ్లు ఎక్కువ ఇష్టం. అవునా? బాగా పాడతారు హిందీ సాంగ్స్ రామారావు గారు. అదే నాకెవరో చెప్పారు, బావిలో పాట ఎక్కువ పాడుకునేవారు అని. హమ్ తుమ్ ఏక్ కమరే మే బందో దమ్మరదమ్మ హరే రామకృష్ణ, ఆ పాట ఇష్టం అండి ఆయనకి. దమ్మరదుమ్ అన్ని పాటలు ఇది ఫస్ట్ టైము రామారావు గారి గురించి ఇంత ప్రత్యేకమైన విషయం చెప్పింది మీరే. ఆయన పాడతారు చక్కగా. ఆయన ఇది అంటే అప్పుడు ఏ సాంగ్ ఫేమస్ గా ఉందో పాపులర్ సాంగ్ అది ఏమిటి అన్నది పక్కన దమ్మరుదు అది పాడేవారు. అట్లా దాని ముందు కొన్ని మంచి సాంగ్స్ పాడేవారు ఆయన. అవునా? చాలా మంచి పాటలు సాంగ్స్. ఆయనకి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక హిందీ మ్యూజిక్ డైరెక్టర్ రామచంద్ర. కరెక్ట్. ఎందుకన్నానంటే ఆయన అక్బర్ సలీం అనార్కలి తీసినప్పుడు శ్రీరామచంద్రనే తీసుకొచ్చి పెట్టారు. శ్రీరామచంద్ర అప్పటికి శ్రీరామచంద్ర ఈ వాజ్ ఫర్గాటెన్ చాప్టర్. అవును. బట్ అనార్కలికి శ్రీరామచంద్ర చేశారు హిందీ, అందుకని మళ్ళీ చాలా ఇష్టం. అవునా? శ్రీరామచంద్ర అంటే ఆయనకి సార్ మా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. అవునా? యా. సో చాలా ఇష్టం. వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన శ్రీరామచంద్ర. ఆయనకి ఎంతమందో గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ సాంగ్స్ చేశారు కానీ ఆయన అందుకే ఇలా మా మహమ్మద్ రఫీని కూడా పాడించారు. అదే అదే మహమ్మద్ రఫీని ఇక్కడ పాడించారు. అదే శంకర్ జయకృష్ణ మ్యూజిక్ లో పాడించారు చక్రంలో. అదే కంటి చూపు చెప్తోంది, కొంటి నవ్వు చెప్తోంది. చూసారా? ఆయన హిందీ అంత ఇష్టం, హిందీ సాంగ్స్ అయితే. ఆ పాట తర్వాత మొహమ్మద్ రఫీది అదే నెమ్మది నిన్ను పిలిచింది ఎగ్జాక్ట్లీ. అప్పటికి అంతకు ముందే భలే తమ్ముళ్ళు రఫీ గారు కంప్లీట్ సాంగ్స్, నేడే ఈనాడే పాట ఒకటి, ఇద్దరు మనసులు ఒకటయ్యే పాటి, చాలా పాటలు, మొత్తం టోటల్ సాంగ్స్ అన్ని రఫీ గారు సింగిల్ కార్డ్ పాడేవారు. నేను చాలా విన్నున్నా ఆయన పాటలు పాడేటప్పుడు. వాట్ ఈస్ దిస్ ఇప్పుడు ఎలాగైతే రామారావు గురించి మీరు చెప్పారో, నాగేశ్వరరావు గురించి ఒక స్పెషల్ టచ్ చెప్పాలి అంటే ఏం చెప్తారండి మీరు? ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. అంతేనా? నాగేశ్వరరావు ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ మాట్లాడుకోవచ్చు. దేవుడు, మా ఇద్దరి మధ్య ఎక్కువ కాన్వర్సేషన్ ఇస్ గాడ్. అవునా? ఆయన ఏథిస్ట్ ఆయన ఏథిస్ట్ కదా. దేవుడు నమ్మనని చెప్తారు కదా ఆయన. బట్ అన్నిట్లోనూ దేవుడు కనిపిస్తాడు అక్కడ.
ఆయన ఇంట్లోనే లోపలికి వెళ్ళగానే ముందు సీతారాముల విగ్రహాలు పెద్ద ఉంటాయి. అది ఎవరో గిఫ్ట్ ఇచ్చారో లేకపోతే ఆయనకి ఆర్ట్ నచ్చిందో మరేమో అట్లేమో తెలియదు, కానీ నాకు ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, కో ఆర్టిస్ట్గా నంబర్ ఆఫ్ పిక్చర్స్ వన్స్ అగైన్ మళ్ళీ నేను ఆయన ఎక్కువ పిక్చర్లు అండ్ మీరు ఆయనతో ముసలి క్యారెక్టర్లు కూడా చేశారు, సక్సెస్ఫుల్ రోల్స్ చేసి అంత నాతో షూటింగ్ అంటే బోర్ కొట్టదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి ఎక్కువ క్వశ్చన్స్ బహుశా నేను అడిగినంత ఆయనకి అన్ని రకాలు ఇట్లా ఉంటే అలా 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 అని. బట్ ఎక్కువ మాకేంటంటే దేవుడి గురించి ఉండదు. ఓకే, మీరు నేను ఎక్కువ దేవుడు ఐ బిలీవ్ దట్ దేర్ ఇస్ గాడ్ కదా, సో హీ డజంట్ బిలీవ్ ఇన్ దట్. సో అప్పుడు ఏమవుతుంది, సో నేను వెళ్ళి కదా ఇదిగో నువ్వు నన్ను మార్చడానికి ట్రై చేస్తే అలా అన్నారు, నువ్వు నన్ను మార్చడానికి ట్రై చేస్తే మత మార్పిడి అలా. సార్ ఏ మతం చెప్పండి సార్, మరి మత మార్పిడి అలా అని అలా జోక్ చేసుకున్నాను. సో మాకు దాని మీద ఆయన చెప్పేది నేను కన్విన్స్ అయ్యేదాన్ని కాదు. ఆయన వర్షన్ ఆయన అనుకునేది, ఆయన సైంటిఫిక్గా మాట్లాడతారు లేకపోతే ఏదో విధంగా నేనేమో లేదు దేవుడు ఉన్నాడు మీరు చాలా తమాషాగా ఉండేది మా కాన్వర్జేషన్స్ అంతా. ఒకసారి మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఇలాగే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్. లేదు అవును కానీ ఇట్లా ఉండే నాకు డౌట్స్ అనమాట. నేను ఎలా అన్నా ఆయనతో ఉన్నాడని చెప్పించాలని నా అది. సో ఇటు తిరిగి అట్లా నుంచి ఇట్లా మాట్లాడుతూ ఉంటే చాలా ఎవరి మధ్యలో వచ్చినా కూడా పట్టారు సార్. షార్ట్ కూడా రాకుండా ఉంటే బాగుంటుంది, పిలవకుండా ఉంటే. మాకు అప్పుడు వ్యానిటీ వ్యాన్స్ లేదు. మళ్ళీ బయట కూర్చుంటే ఎండ అని సెట్లో ఏదో ఒక ఆయనకు ఒక ఎయిర్ కండిషన్ అప్పుడు వచ్చేసింది, ఎయిర్ కూలర్ ఏదో తీసుకొచ్చిపోయాడు. సో ఎట్లా కన్విన్స్ చేయాలి, ఈయనేమో ఒప్పుకొని అంటున్నారు. అండ్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్, వెల్ ఇన్ఫార్మ్డ్, అస్సలు లైక్ యూనివర్సిటీ లాగా. బట్ God doesn't belong to any of these things kada. He is beyond everything. Beyond everything. So discussion between beyond everything and with the university laga. ఇట్లా అంటే అంటే ఇలా అని మీరు ఎవరి గురించి అడిగినా చెప్తారు. బుద్ధుడి గురించి అంటే బుద్ధుడి గురించి ఆయనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు దేవుడు తెలీదు అన్నది ఆయన మీరేమంటారు ఏతిస్ నాస్తికుడు అని అంటారు. సో అట్లా అని. కానీ మీరు కృష్ణుడు అంటే కృష్ణుడి గురించి మొత్తం చరిత్ర తెలుసు, రాముడు అంటే రాముడి చరిత్ర తెలుసు, అన్నీ చెప్పేస్తారు. సో మొత్తానికి ఆ రోజు వచ్చి ఆయన మా ఇద్దరు దాంట్లో అసలు ఒప్పుకోవట్లేదు ఇది అంటే ఆల్మోస్ట్ ఐఎమ్ లూజింగ్ ద ఆర్గ్యుమెంట్ ఆర్ ఏదైనా డిబేట్ కానీ ఓన్లీ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. అలా కనిస్తే ఏమో సడన్గా ఇప్పుడు దేవుడు వచ్చి కనిపిస్తే ఏం చెప్తారు మీరు అని అడిగాను నేను. ఏం రాలే అలా అని నువ్వు అవగానే అది జరిగి చెప్పగానే సడన్గా ఒక ఎవరో హీరోయిన్, అప్పుడు ఆ సినిమాలో ఎవరు హీరోయిన్ తెలియలే, మేమిద్దరం మా మీద బేస్ చేసిన సినిమానే అది. యంగ్ హీరోయిన్ ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబరో ఎవరో వచ్చి ఒక ప్లేట్ మధ్యలో వచ్చింది, సార్ ఇది మేడం వాళ్ళ మదరు తిరుపతి వెళ్ళారు లడ్డు అని. అలాగే ఆయన ఒకసారి ఇలా చూసారు. నేను చెప్పాను కదా సడన్గా దేవుడు వస్తే అని. నేను చూసారా సడన్గా దేవుడు వచ్చాడని. ఏంటి దేవుడు వచ్చాడు, లడ్డు వచ్చింది అలా. ఐ మీన్ మా ఇద్దరి మధ్య అలా జరిగేది. బట్ అది చాలా ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్స్ కదా. ఎస్, మీరు దేవుడు ఉన్నాడని మీరు గట్టిగా అనడం, ఆయన లేడు అన్నాం, మరి ఇప్పుడు వస్తే అనగానే తిరుపతి లడ్డు. సో వీ హ్యాడ్ ఆర్ అది ఆయనకి అంటే ఆయనతో జనరల్గా చాలా మంది హీరోయిన్స్ చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడేవారో నాకు తెలియదు. కానీ 60 మంది హీరోయిన్స్ లో మీరు ఒకరు, నేను ఒకదాన్ని. అందరూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆయనకి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. భానుమతి గారు చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. సూర్యలక్ష్మి గారు ఏమో అసలు ఆయన్ని కండెమ్ చేసి ఆవిడ మ్యారేజ్ చేసుకుందాం అని అనుకుని ఆయన మాకెప్పుడు డిస్కషన్స్ లేవు కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన హీరోయిన్స్ గురించి ఆయన షేర్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడు ఆయన తోటి నటుల గురించి వాళ్ళ ప్లస్ మైనస్ పాయింట్స్ కానీ వాళ్ళకున్న వీక్నెసెస్ కానీ ఆయన ఎప్పుడు నాతో మాట్లాడారు. వీ నెవర్
ఎందుకంటే మాకే బోల్డ్ ఉంది నాకు ఆయనకి మాట్లాడడానికి. మేబీ దట్స్ వై హీ రియలీ లైక్ మీ, యూనో హీ వాస్ ఫాండ్ ఆఫ్ మీ. నార్మల్ గా యు ఆర్ ఎన్ ఇన్క్విజిటివ్ పర్సన్ ఇన్ జనరల్ గా. ఊరికే అక్కడ కూర్చుని విగ్రహంలా కూర్చునే పర్సన్ కాదు. మేబీ లైక్ మేమిద్దరం మోర్ లైక్ ఒక కాలేజ్లో చదువుకుని ఉంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకునేవాళ్ళు అట్లా ఉంటుంటుందేమో మా కాన్వర్జేషన్స్ ఎక్కువ. అలా ఉండేదన్నమాట. సో ఇవాళ నేను ఒక సిరీస్ చూసానంటే అంటే నా ఇవి కూడా కొన్ని ఆయన భరించేవారు. అది ఆ టార్చర్ ఎట్లా అంటే నేను ఏదో సిరీస్ చూస్తా, సిరీస్ వచ్చి ఆయన చెప్పేదాన్ని ఇంగ్లీష్ ఇలా ఉండింది, వాళ్ళు చేశారు, నాకు అలా అయింది, ఇవాళ ఇట్లా ఏవో చెప్తాను నేను. అవన్నీ కూడా వినేవాడు అనమాట. వినేసి బట్ నేను ఆయనకున్న హీరోయిన్స్లో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నేను. ఎగ్జాక్ట్లీ. మీరు నాగేశ్వరరావు ఫంక్షన్కి 60 మంది హీరోయిన్లతో ఫంక్షన్కి మీరు వెళ్ళబోతున్నారు. అప్పుడు మీరు ఆస్తి మూరుడు ఆశబారుడు సెట్లో ఉన్నారు. అండ్ ఆస్తి మూరుడు ఆశబారుడు శోభన్ బాబు గారు. అప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు నాగేశ్వరరావు గురించి ఏం మాట్లాడాలి, ఒకసారి ఏదైనా ఏంటంటే చెప్పు నాగేంద్ర అంటే, నేను ఆలోచిస్తున్నాను. శోభన్ బాబు గారు ఈలోగా చెప్పారు, ఆయనంతటి మహానటుడితో నటించడం నా అదృష్టం. నాలాంటి నటితో అక్కడ వరకు ఎంత సీరియస్గా చెప్పారంటే శోభన్ బాబు గారు, ఆయన లాంటి మహానటుడితో నటించడం నా అదృష్టం, నాలాంటి నటితో నటించడం అని ఒక చిన్న క్షణం. మీరు సీరియస్లీ లుకింగ్ ఎట్ హిమ్, ఆయన దురదృష్టం. శోభన్ బాబు గారు మా రాధిక చాలా అందంగా పిలిచేది శోభన్ బాబు గారిని. ఏమని? బన్ బాబు అని. అంటే మీరు ఎప్పుడో ఒకసారి చెప్పారు శోభన్ బాబు గారు చాలా జావియల్గా జోక్లేసి మాట్లాడేవారు. సో సో స్వీట్, సో స్వీట్. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు కాదు కానీ అంత లేదులే ఇప్పుడు అంత సెంటిమెంట్లుగా అవన్నీ. కానీ ఇట్స్ అ జర్నీ కదా విత్ ఆల్ దీస్ పీపుల్ అండ్ యూ రియలీ వాట్ వి మిస్. ఐ మీన్ వన్ శోభన్ బాబు ఐ డింట్ ఎక్స్పెక్ట్ అట్ ఆల్. మీరు అసలు ఆ రోజు కూడా వెళ్ళినప్పుడు చాలా బ్రేక్ అయిపోయారు. అసలు 1 వీక్ ముందే మాట్లాడాము, ఏదో విషయంగా మాట్లాడుకోవాలి. నేను మాట్లాడాలి ఏదో వచ్చి మాట్లాడితే చంద్రమోహన్ గారికి చెప్పారంట, జైసున్ ఫోన్ చేయమని చెప్పు నాకు. అలానే నేను చేద్దాం నేను బిజీ అయిపోయి 1 వీక్ మర్చిపోయాను దాని గురించి. ఆయన పెద్ద షాక్, ఎందుకంటే బికాస్ బేసిక్లీ ఈజ్ వెరీ హెల్దీ అండ్ చాలా ఇదిగా ఉంటారు. అవునండి. ఆయన జీవితంలో ఒక ఇంజెక్షన్ కూడా పుచ్చుకోలేదు కానీ కొన్ని వినాలి కదా మాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయమా? ఇష్టం లేదు. ఓకే. సర్టన్ టైమ్స్ ఏమవుతుందంటే దీస్ ఆర్ ద థింగ్స్ హి వాస్, లేకపోతే హి వుడ్ హావ్ ఇట్స్ జస్ట్ లైక్ కదా. శోభన్ బాబు గారు పోయారంటే ఏ శోభన్ బాబు గారు అని అడిగాను నేను, బికాజ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ దీస్ టూ. పోయారు శోభన్ బాబు గారు అన్న 2 మాటలు జాయిన్ చేసుకోలేకపోయాను. ఎంత హెల్దీగా ఉంటాడు, ఎంత ఇదిగా ఉంటారు. అతనంతా నైట్ 6 o'clock తర్వాత షూటింగ్ చేయనని ఆయన ఎప్పుడు చేసేవారు కాదు. ఒక్క సినిమాకి సోగ్గాడికి చేశారంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా. అవునవునవును చేశారు. సాంగ్ ఏదో నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే మేమిద్దరు చేసాం, చలి వేస్తుంది అలా ఆ పాట అనుకుంటా. అలా ఏదో లేదు, ఇంకోటి కూడా నైట్ ఎఫెక్ట్ 2-3 ఉంది దాంట్లో. కారం చెట్లు షూటింగ్ చేస్తాం మేము. కారం చెట్లు చేశారు. సో ఉంటాయి, చాలా ఉంటాయి నాగేశ్వరరావు ఇది. బట్ నాగేశ్వర రామారావు గారు అంటే మాకు చాలా గౌరవం. ఎప్పుడు ఆ గీత దాటేవాళ్ళం కాదు, ఏదో ఒక జోకు లేకపోతే ఏదో అలా అని కాదు మోథింగ్. బట్ మేబీ అలా మేము ఒకసారి మా సబ్జెక్ట్స్ మేము అలా మాట్లాడుకునే వాళ్ళం కాబట్టి ఏదో ఇద్దరు స్టూడెంట్స్ కాలేజ్లో చదువుకునే క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకునే ఒక 2 వ్యక్తుల్లాగా వి యూస్ టు బి. అన్ని సబ్జెక్టుల గురించి నాకు చాలా ఎక్కువ. బట్ యూ హ్యావ్ బీన్ లక్కీ. మీరు కానీ జయప్రద గారు కానీ జయచిత్ర గారు కానీ ఫర్ దట్ మ్యాటర్ మీరు లెజెండరీ హీరోస్తో చేశారు. అక్కడ తమిళ్లో కానీ ఇక్కడ తెలుగులో కానీ. శివాజీ గారితో చేశారు. శివాజీ గారితో ఆయన పక్కన యాక్ట్ చేశాను హీరోయిన్ గా. ఆయన పక్కన ఆయన పక్కన ఆయన కోడలుగా ఒక సినిమా చేశాను. ఆయన చెల్లెలుగా అంటే మదర్ సిస్టర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ మీద సబ్జెక్ట్ అది.
ఆయన సిస్టర్గా చేశాను, దాని తర్వాత ఆయన పేరుగా చేశాను, ఆయన పక్కన హీరోయిన్గా. ఆయన నేను కానీ ఎక్కువ ఈ తెలుగు సినిమాల్లో బాగా బిజీ అయిపోయి టాప్ ఇంకా ఎక్కడ కదలలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయనతో సినిమా చేయలేదు. కానీ లేకపోతే ఆయన నాగేశ్వరరావు గారు ఎలాగో నేను అంటే ఎంత అభిమానమో అంత అభిమానం శివాజీ గారు. వాళ్ళిద్దరూ మళ్ళీ ఒరే ఫ్రెండ్స్, శివాజీ గారు నాగేశ్వరరావు. ఏమండి మీకు ఎక్కువ పొగరు ఎక్కువ అయిపోయిందా? ఏమి నాతో సినిమా చేయరా మీరు? ఏమంత పొగరు శివాజీ గారు? నో సార్, మీతో ఎంత గ్రేట్ కదా, ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్టర్ ఆయన, గ్రేటెస్ట్ పెర్ఫార్మర్. వాట్ అస్సలు అసలు కొన్ని అయితే మనం అవునండి, అంటే ఆ రోజులు మనకు అంత ఓవర్గా డైలాగ్లు ఇవంతా మెలో డ్రామా ఎక్కువ అనిపించింది. అవన్నీ అవి మెలో డ్రామా అన్నది తీస్తే ఆ స్టైల్ అండి. అవును, ఆయన షార్ట్ అన్నది తెలియకుండా వాక్, ద వే యూస్ టు నాగేశ్వరరావు కూడా ఉంది, ఎస్పెషలీ ద వే దే హోల్డ్ ద సిగరెట్, ఆ వాకింగ్ స్టైల్. అండ్ ఆ సినిమా తిరువెల్లై ఆడల్ అన్న సినిమాలో శివాజీ గారు నడుస్తారు బీచ్ లో, ఆ శివుడు నడక ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆయన క్లోజ్ టు యూల్ బ్రెయిన్ లాగా నాది వాక్ అది. బట్ యూ కెన్ నాట్ సచ్ యాక్టర్స్ ఈ జనరేషన్ వీళ్ళంతా చూడాలి అసలు. అసలు ఏంటి స్టైల్ అంటే ఏంటి? వాళ్ళందరూ అందుకే మన వాళ్ళు డిక్షనరీస్ అంటారు. బికాస్ రామారావు గారు నడిచేది వేరే, నాగేశ్వరరావు గారు నడిచేది వేరే, ఇద్దరిలోని స్టైల్ ఉంటుంది. శివాజీ గారి నడక స్టైల్, వాకింగ్ స్టైల్ వేరే, ఎంజీఆర్ వాకింగ్ స్టైల్ వేరే, ఎంజీఆర్ గారి. బట్ తర్వాత జనరేషన్ వస్తే చూడండి అందరినీ ఒకేలా నడవమనేవాళ్ళు. నువ్వు అందరు హై స్పీడ్ షాట్స్ చూడండి, అవును, తర్వాత జనరేషన్ ఒకేలాగా నడుస్తారు. ఈవెన్ చిరంజీవి గారి వరకు కూడా లేదు అది, ఈవెన్ చిరంజీవి గారు లేదు, ఆయన కూడా రామారావు నాగేశ్వరరావు ఆ దేంట్లో. దాని తర్వాత ఒక స్టైల్ అందరినీ ఒకేలా నడవ. చిరంజీవి గారికి మళ్ళీ ప్రత్యేక స్టైల్, అదే అందరూ అదేలా నడమని. ఈవెన్ కొత్తగా అబ్బాయి కొత్త సినిమా వస్తే ఆ అబ్బాయిని కూడా అలాగే నడవమని. అవును, అదే స్లో మోషన్ షాట్స్, అలా వాకింగ్ అంటుంది అంత ఇట్లా ఈ షోల్డర్ టు ఈ షోల్డర్ మేము కూడా నడిచేస్తాం అన్న వాకింగ్, మాకు కూడా వచ్చేస్తుంది అంతా. అది ఇంక టెక్నాలజీ, మీ స్టైల్ అవదు అది. అది మాకు తెలుసు, అది అంటే చూసి అది. అవునండి. బట్ దీస్ పీపుల్ వాళ్ళు దే ట్రెండెడ్ బికాస్ ఆఫ్ ఇట్ అండి. వాళ్ళ స్టైలైజేషన్ వల్ల వాళ్ళు ఎక్కువ ట్రెండింగ్లోకి వచ్చారు. ఇప్పుడు కెమెరా ట్రెండింగ్ చేస్తుంది కానీ, బట్ దే ఆర్, అందుకే అంటున్నాను మీరు చాలా లక్కీ ఆ ఆస్పెక్ట్లో. వెనక్కి తిరిగి చూస్తే ఎంత చెప్పుకోవచ్చండి. ఒక యాక్టర్ గురించి, ఒక హీరో గురించి మనం మాట్లాడగలిగితే ఎంత చెప్పినా మనకి వెళ్తున్నాయి ఎన్ని, ఒక 5 hours కంటిన్యూస్ 6 hours గురించి మాట్లాడచ్చు. 1 day చెప్పడానికి కావాల్సిన సినిమాలు చేశారు. సినిమాలు చేయడం కాదు, వాళ్ళ గురించి చెప్పుకోవడం, వాళ్ళతో అసోసియేషన్, కంటెంట్. ఎగ్జాక్ట్లీ, సో మచ్. కానీ ఇప్పుడు మీరు నాగేశ్వరరావు, రామారావు, సోహన్ బాబు గారు ముగ్గురితోనే మీరు సక్సెస్ఫుల్లే. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కావచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ హిట్స్ కావచ్చు. బట్ కృష్ణ గారితో మాత్రం మీరు ఒకే ఒక సినిమా చేసినట్టున్నారు, భోగిమంటలు. ఇది నేను చాలా సినిమాలు చేశాను. కాదు, హిట్ సినిమా భోగిమంటలు ఒకటే ఆడింది కాదు. ఆ సినిమా పెద్ద హిట్ కదా ఆ సినిమా. కోదండరామరెడ్డి గారు డైరెక్షన్. పోరాటం కూడా బాగానే ఆడింది సినిమా, సక్సెస్ఫుల్ పిక్చర్. ఓకే, అదేంటి ఎంఎస్ రెడ్డి గారి సినిమా, అది హిట్, అది పెద్ద హిట్ అది. ఓకే, ఎంఎస్ రెడ్డి గారి సినిమా వేరే, మా ఇద్దరు పాట ఒకటి ఉంది. ఈ స్వామి ఒక సాంగ్ ఒకటి ఉంది. ఆయన ఒక ఇదిగా ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఆ కేవ్ లో ఉంటారు. నేను వైఫ్ వెళ్ళి అక్కడ ఆయనతో చాలా పెద్ద చాలా పెద్ద హిట్. నాకు సడన్ గుర్తురట్లే. అది కూడా మంచి సినిమా. అఫ్ కోర్స్ 12కి అప్పుడమే మాది సక్సెస్. ఇంకా అంటే ఆయన పక్కన చేయలేదు కానీ మేము ఇద్దరు కలిసి అట్లా మండే గుండలు ఇవన్నీ పెద్ద హిట్ సాంగ్. మండే గుండలు రామానాయుడు గారు. బట్ యు ఆర్ నాట్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ విత్ సోమన్ బాబు గారు. లేదు, అంత సక్సెస్ రాలే. అంటే వాస్ దేర్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ అంటే ఆ సినిమాలో ఒక ఇది రాలేదు కానీ వేరే ఇంకో సినిమా కూడా ఉంది, అది కూడా బాగానే ఆడింది. ఒక 2-3 సినిమాలు బాగానే ఆడింది.
అంటే అంత సోన్ బాబు గారితో పెద్ద హిట్ లాగా నాగేశ్వరరావు గారితో అనంత సూపర్ డూపర్ హిట్లు లేదు. అదే దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఎక్కడో హిట్ దేర్ ఆర్ 1 or 2 అంటే మనం రికలెక్ట్ చేసుకుంటే దొరుకుతాయి అనుకోండి. బట్ మీ సెలబ్రేషన్ అంతా వీళ్ళతోనే యా ఎక్కువ. కృష్ణ గారితో ఎట్లా ఉండేదండి మీ మూమెంట్? నార్మల్గా ఆయన కూడా సెట్లో ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కారు కదా. ఆయన ఏముంటుంది, మేము వస్తాం మాట్లాడతాం అంతే. అంతే. స్టార్ట్ కట్ యాక్షన్ అంతే అంతే. ఇంకో మాటే ఉండదు. ఎప్పుడన్నా ఏదన్నా ఉంటే అదే అలా. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మాట్లాడతారు ఆయన, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసి. అదే ఆయన తక్కువ హీరోయిన్స్ తో తక్కువ మాట్లాడతారు. ఎస్, హీరోయిన్స్ తో. అసలు వాణిశ్రీ గారు ఆయన ఎన్నో పెద్ద హిట్స్ చేశారండి. అసలు ఒక్కసారి కూడా వాళ్ళిద్దరూ సెట్లు మాట్లాడుకున్నది లేదంట. ఓ మన వాణిశ్రీ గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, ఎన్ని హిట్స్ ఉన్నాయి వాళ్ళకి. అవును, మంచి కృష్ణ గారు, వాణిశ్రీ గారు. రైట్. ఒక్కసారి అంటే ఒకసారి మాట్లాడలేదు. ఒకప్పుడు అవుతుంది అంతే. అంతే జనం అనుకుంటారు కానీ కొంతమందికి అసలు మాట్లాడుకోరు. అవును, బయట రూమర్స్ వేరేగా వెళ్తుంటే అసలు వాళ్ళు మాట్లాడుకోరు వాళ్ళు. అవును, ఎగ్జాక్ట్లీ. చాలా ఉండాలి బయట ఏమన్నా మాట్లాడతాను. అదేలేండి. తర్వాత ఇన్ జనరల్గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అట్ అన్ ఎర్లీ ఏజ్ మీకు మ్యారేజ్ అయిపోయినట్టుంది ఏమండి? పెళ్ళి వయసులో, పెళ్ళి చేసుకునే వయసులో పెళ్ళయింది. మీరు నార్మల్గా అంటే యూ నెవర్ హ్యాడ్ ఎనీ అఫైర్ విత్ ఎనీబడి? అది ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఆస్క్ మీ. ఐ యామ్ ఎ సీనియర్ సిటిజన్ నౌ, యు కాంట్ ఆస్క్ మీ. ప్లీజ్ టేక్ బ్యాక్ ద క్వశ్చన్. Still you are a darling to millions of audience. Millions. ఆడియన్స్ తెలీదు. నాగేంద్ర నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు, అందుకని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఏమనుకోకండి, ఇదేంటి ఒక యాంకర్ వచ్చి అడిగేస్తున్నారు ఇలా అని. చిన్నపిల్లలు అయితే నేను డెఫినెట్గా చీవట్లు పెట్టేదని. ఆయన నాకంటే వయసులో చాలా పెద్ద కూడా. రికార్డ్ అయిపోయింది, ఇది ఉంచాలి, ఎడిట్ చేయరు. నేను మీకన్నా పెద్ద కాదండి బాబు, చచ్చిపోతాను ఊరికే అలా వాళ్ళకి. నేను ఎందుకన్నా ఈ మాట అడిగాను తెలుసా? నేను ఐ వాంటెడ్ టు డ్రైవ్ టు అనదర్ క్వశ్చన్. ఆ రోజుల్లో మీరు కమల్ హాసన్ గారు మ్యారేజ్ చేసుకుంటారు అనుకునేవారు, మీరిద్దరు స్టేజెస్ మీద సాంగ్స్ పాడేవాళ్ళం. దానివల్ల మీరే చాలా అవసరమా అంటే జస్ట్ టు రికలెక్ట్ దోస్. నేను ఐ డోంట్ వాంట్ టు రికలెక్ట్. ఐ డోంట్ వాంట్ టు రికలెక్ట్. మీ ఇద్దరు స్టేజ్ మీద పాడేవారా? పాడేవాళ్ళం. అది అడగండి, మేము పాడేవాళ్ళం, ఇద్దరం పాడేవాళ్ళం. బట్ ఆయన బేసిక్లీ ఈజ్ అ గుడ్ సింగర్. ఓకే, మీరు బాగా పాడతారు కదా. నేను బట్ ఎందుకు పాట వచ్చేది ఆయన పక్కన నుంచి పాడేటప్పుడు. అంతేనా? ఆయన మన ఎవరు, మన సురేష్ వెంపటి, ఇది మన సత్యం గారు, మాధవపెట్టి మ్యూజిక్, మాధవపెట్టి సురేష్. ఎగ్జాక్ట్లీ. సురేష్ ఐ థింక్ యూస్ టు ప్లే కీబోర్డ్ ఏదో అనుకుంటా. యూస్ టు సింగ్ లాట్ ఆఫ్ సింగ్స్. అంటే మేము బాలచంద్ర గారి సినిమాలు కంటిన్యూస్గా చేయడం వల్ల ఆ రోజుల్లో ఏమనిపించేదంటే పెద్ద పెద్ద ఏజ్లో పెద్దగా ఉన్న హీరోస్ ఉండేవాళ్ళు. సో కమల్ హాసన్ గారు చిన్నగా క్యూట్గా ఒక చిన్న హ్యాండ్సమ్ ఒక యంగ్ టీనేజర్ వచ్చి జనానికి అబ్బా ఎవరు అబ్బాయి ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడే, ఇంత బాగా డాన్స్ చేస్తున్నాడు, ఈజ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎగ్జాక్ట్లీ. అలాంటి టైంలో నేను హీరోయిన్గా రావడం, నేను కూడా ఎవరమ్మా ఈ అమ్మాయి ఇంత క్యూట్గా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని అన్న, పెరియ కన్ను అంటారు నన్ను చూసినప్పుడు, కళ్ళు కోసం. సో మేము అందరమే ఎక్కువ చేసేవాళ్ళం సినిమాలు. బాలచంద్ర గారి సినిమాలు అంతా మేమిద్దరమే ఉన్నాం. సో మేమిద్దరం బయట కనిపించినా, మేమిద్దరం పాడి స్టేజ్ మీద అయినా ఇద్దరు నించుంటే అందరికి అలా అనిపించేది. ఇది సహజ నటి నాకు ఎలాగ ఇచ్చారో జర్నలిస్టులు, ఆ రోజులో అందరూ వీళ్ళిద్దరు జంటగా ఉంటే బాగుంటుంది, ముద్దు పేరు నల్లారుకున్నాం అట్లా అనుకునేవారు. అప్పుడు తమిళ పేపర్లో కూడా 1-2 పేపర్లో రాశారంట. అబ్బా, కుముదము పేపర్లో రాశారంట. అప్పుడు మెడ్రాస్ లో వచ్చిన చాలా ఏదో ఉండకపోతే చూడరు కదా. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియాలో అందుకే ఏం తెలుసా, అందుకే అందరు అంటారు ఏమన్నా మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వకండి, ఇలా ఇంటికి వస్తారు మాట్లాడతారు, ఇవన్నీ ఎడిట్ చేయకుండా పెట్టండి. అప్పుడే సోషల్ మీడియా అన్ఎడిటెడ్ పెట్టండి. అప్పుడు వీళ్ళంతా ఎప్పుడో పాతది ఎప్పుడో అయిపోయి మర్చిపోయింది, లేకపోతే ఎక్కడో నుంచి జర్నలిస్ట్ గారి పని ఉండదండి, వాళ్ళు అదే వచ్చి అడుగుతారు. మీతో హీరోయిన్స్ అంటే మా సమాధానం కూడా చెప్పారు, అసలు ఇంటర్వ్యూస్ మానేశారు. మీకు విషయం చెప్పిన, మిగతా హీరోయిన్ల దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చేయండి అడిగే అంత పెద్ద హీరోయిన్స్ ఎవరు లేరు.
టు బి వెరీ ఆనెస్ట్ ఒకవేళ ఉన్నా వాళ్ళు ఎవరు రికార్డ్ అక్కర్లేదు. జయసుధ ఈజ్ ఆల్వేస్ ఎ స్పెషల్ ఎలిమెంట్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఉన్నది ఉన్నది మాట. అందుకే నేను మొట్టమొదటి ఇంట్రడక్షన్ లోనే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పా ఫస్ట్ నా ఇంట్రడక్షన్ లోనే. ఎందుకంటే వెరీ ఇంప్రెస్డ్, వెరీ వెరీ ఇంప్రెస్డ్. అది లేకపోతే మీరు ఇప్పుడు జయసుధ గారు 50 ఏళ్ళు కంప్లీట్ చేసే హీరోయిన్ ని సినిమా ఇండస్ట్రీ మళ్ళీ చూస్తుందండి? Will this industry in any given language will witness another heroine who can complete 50 years of marathon career? I am honored. Yes. Thank you. అందుకని బట్ స్టిల్ అయినా వేరే ఇలా తిరకాసు క్వశ్చన్ అంతా అడిగితే సమాధానం చెప్పండి. ఇందులో తిరకాసు ఏం లేదు. మీరు కమలేసన్తో పాటలు పాడడం నిజం, పాటలు పాడడం నిజం, యాక్ట్ చేయడం నిజం. ఆ రోజుల్లో మీ గురించి మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్న వాళ్ళు మీడియా కూడా ఉన్నది నిజం. మీరు కూడా అనుకున్నారు? నేను అప్పటికి రాలేదు, అప్పటికి రాలేదు నేను. ఇంకా అది ఇంకా టూ ఎర్లీ. ఎవరికి వాళ్ళు పని వాళ్ళ వేరే వేరే స్టేట్స్ లో ఉండి మేము అందరూ ఇప్పుడు విజయ నిర్మల్ గారును కృష్ణ గారు మ్యారేజ్ చేసుకోవాలని మొట్టమొదటి చెప్పింది రాజ్బాబు గారేనంట. మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని అంటే విజయ నిర్మల్ గారు చివట్లు కూడా పెట్టారంట రాజ్బాబుని. బట్ దట్ ఈస్ ది థింగ్, సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ ది సేమ్ టెంపుల్. దేనిలోనైతే వాళ్ళు షూట్ చేశారో, ఏ రోజైతే రాజ్బాబు గారు అన్నారో అదే టెంపుల్లో మ్యారేజ్ అయిందంట కృష్ణ గారికి విజయ్. దేర్ ఆర్ సర్టన్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి అక్కడ అని నేను అడగడానికి కూడా కారణం. తర్వాత రోజుల్లో మీరు ఈ లైఫ్ని హ్యాండిల్ చేసే ఈ ప్రాసెస్లో వాట్ ఈస్ ది టఫెస్ట్ థింగ్ దట్ యూ ఫేస్డ్ అండి? I don't face any toughest thing, and everything God is there. But I think I don't want to talk too much about my personal thing because I want to respect my family, and I don't want నా కుటుంబం. నేను మొన్న అనుకుంటా ఉన్నాను అసలు మా వారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ, ఏదో మా అమ్మగారి గురించి కానీ, ఏదో మంచి మాటలు 4 మాట్లాడి ఏదన్నా అంతే తప్ప ఎక్కువ మాట్లాడి వాళ్ళని గురించి మాట్లాడి ఆ సోషల్ మీడియాలో ఉండే కొంత సెటానిక్ పీపుల్ కమెంట్స్ చేసి మై పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్, సో ఐ డోంట్ నీడ్ టు టాక్. సో ఇట్స్ సంథింగ్, ఇట్స్ మై పర్సనల్, సో ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ మై పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్. ఐ వాంట్ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ దే ఆర్ వెరీ స్పెషల్. ఇన్ జనరల్గా మీరు ఒక లాంగెస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ అలాంగ్ విత్ దట్ సక్సెస్ఫుల్ పర్సనల్ లైఫ్ ప్రాపర్లీ నేను చాలాసార్లు రాసే కూడా, యూఆర్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ యాక్ట్రెసెస్ హూ కెన్ రియల్లీ స్ట్రైక్ దట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ది పర్సనల్ లైఫ్. మధ్యలో ఒక 6 రోజులు మీరు గ్యాప్ ఇవ్వడం ఎవ్రీ షెడ్యూల్కి. సో దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని మీరు హ్యాండిల్ చేయడానికి చేసేటప్పుడు 100% దేర్ మస్ట్ హ్యావ్ బిన్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ టు టేక్ కేర్ ఆఫ్ వైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద థింగ్ ఇస్ బ్యాలెన్స్ చేయడం అన్నది, బికాజ్ ఐ వాజ్ సో బిజీ. నేను ఎక్కువ సినిమాలు ఈ పాటికి లేకపోతే నేను అంత ప్రొఫెషనల్గా ఉండి అన్ని సినిమాలు యాక్ట్ చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు మీరు 350 ఏదో దాటింది అన్నారు. నాకు ఇప్పుడు నాకు సరిగ్గా తెలియదు, కానీ ఐ వుడ్ హ్యావ్ డన్ మోర్ దెన్ దట్ 2 times, maybe 600 movies I would have done. మలయాళం నేను యాక్ట్ చేయను అనేసాను, ఎందుకంటే నా నైట్ షూటింగ్స్, లేట్ నైట్ షూటింగ్స్ ఎక్కువ ఉండేది. కన్నడ ట్రావెల్ చేయడం, నా ఫ్యామిలీని వదిలేసి ట్రావెల్ చేయడం, సో దట్స్ వై ఐ డింట్ ఎక్కువ సినిమాలు చేయలేదు నేను. ఓన్లీ మీరు తెలుగుకే, ఎందుకంటే నన్ను ఇక్కడ బాగా చూసుకున్నారు, నన్ను బాగా ట్రీట్ చేశారు, మంచి సినిమాలు వచ్చాయి, మంచి సినిమాలు. అది కాకుండా నేను ఎలా ఉంటాను అన్నది ఇక్కడ ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళకి తెలుసు. సో అందుకని దే టుక్ కేర్ ఆఫ్ మీ, బాగా చూసుకున్నారండి వాళ్ళు. నా ఇండస్ట్రీ, నా తెలుగు ఇండస్ట్రీ నన్ను బాగా చూసుకుంది. ఇవాళ నేను హెల్తీగా ఇన్ సెన్స్ లైక్ పాజిటివ్గా కూడా ఉన్నానంటే దానికి కారణం మా తెలుగు ఇండస్ట్రీ, మై ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ లేదా కో స్టార్స్ వీళ్ళంతా కలిసి ఉండాలి కదా. సో రామానాయుడు గారు ఆయన లైక్ అ పిల్లర్ ఉండేవారు. ఆయన సపోర్టెడ్ మీ సో మచ్. మీరు ఒకసారి సెకండ్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడో ఎల్డమ్స్ రోడ్లో నేను వచ్చి ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని. చేస్తే మీరు అన్నారు, ఈ డెలివరీ అయిన తర్వాత మరి ఇంక నేను సినిమాలు యాక్ట్ చేయను,
అని చెప్పారు. అంటే నేను అదే స్టేట్మెంట్ రాస్తే క్రాంతి కుమార్ గారు నాతో అన్నాడు ఆ మ్యాగజైన్ చదివి, జయసూద్ సినిమాలు చేయకపోతే ఇంకెందుకే మన సినిమాలు చేయడం అన్నాడు. చూసి నేను అదే టైంకి నేను అనుకోకుండా ఏవిఎంకి వెళ్తే నీ ఇంటర్వ్యూ చదువుతున్నాను నేను, మా జయసూద్ ఏంటి అలర్ట్ డెసిషన్ తీసుకుంది, ఏమనండి ఆవిడ చెప్పింది నేను రాశాను. ఇప్పుడు 3 సార్లు సినిమా ఇండస్ట్రీ మానేస్తానని అంటే ఆయన అన్నమాట ఇమీడియట్ రియాక్షన్ క్రాంతి గారిది, జయసూద్ సినిమాలు మానేస్తే మనం ఏం సినిమాలు తీస్తామా మరి అన్నాడు. అంటే దట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్, అడ్మిరేషన్, ఒక సర్టిఫికేషన్. క్రాంతి గారు లాంటి డైరెక్టర్ ఆ మాట అన్నాడంటే, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తర్వాత ఆయన డైరెక్టర్ కూడా అయ్యారు కదా, మంచి సినిమాలు తీసిన క్వాలిటేటివ్. ఆయన డైరెక్ట్ చేశారా క్రాంతి కుమార్ గారా? కోడి రామకృష్ణ గారు, చిరంజీవి గారు, నేను ఎస్ దాంట్లో ఐ మీన్ ఐ ప్లేడ్ ఇస్ ఓల్డ్ చిరంజీవి గారు వైఫ్ గా, తర్వాత మదర్ గా, ఫ్లాష్ బ్యాక్ లో తర్వాత మదర్ గా వస్తుంది ఎగ్జాక్ట్లీ అని అన్నారు అనమాట అప్పుడు క్రాంతి గారు. ఆ టైం తర్వాత మీరు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ యూ రెజ్యూమ్డ్ షూటింగ్. నేను ప్రతిసారి మానేస్తాను అనేదాన్ని, ఇప్పటికే చాలా సార్లు మానేస్తాను అన్నాను. మీవన్నీ అప్పుడు చాలా ఫన్నీగా ఉండేవి స్టేట్మెంట్స్ కూడా. నేను ఒక క్రికెట్ టీమ్ ని కనాలనుకుంటున్నాను, క్రికెట్ ఇష్టం, 11 అప్పుడు పిల్లలు కనడం పెద్ద ఈజీ అనుకున్నాను. ఒక బిడ్డ కనగానే తెలిసిపోయింది అమ్మా అసలు ఏమిటి ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, బిడ్డను కనడం అంటే ఏంటి, 11 మంది క్రికెట్ తెలిసేది కాదు. అలా అనుకునేది, ఫన్నీగా ఉండేది. కొన్ని అంటే యూ హ్యావ్ బీన్ వెరీ అదేదో ఆర్టికులేటివ్గా అరమరికలతో మాట్లాడాలి గట్ట మీకు ఎప్పుడు తెలియదండి. నేను అనుకుంటాను దట్ మస్ట్ బి ది స్ట్రాంగెస్ట్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్స్ దట్ కెప్ట్ యూ లైక్ దిస్ ఎగ్నెసివ్ రేజ్. అవును అని అనుకుంటాను. ఎందుకంటే నవ్వుతూ ఎన్ని కష్టాలు, అదే అందరూ అంటారు ఇన్ని కష్టాలు పెట్టుకుని ఎలా నవ్వేవని. ఈవెన్ మై లేట్ హస్బెండ్ యూస్ టు ఆస్క్ మీ, నీకు భయమే అనిపించలేదా, ఎవరు నితిన్ గారు, నీకు భయమే అనిపించలేదా అని అనేవారు. నాకు భయమే ఉంది, చూద్దాం ఏం జరిగిపోతుందో చూద్దాం అని. మీరు ఆ విషయంలో మాత్రం యూఆర్ రియల్లీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే మీరు చాలా ఎత్తుపల్లాలు చూశారు, సినిమాలు తీశారు, పోగొట్టుకున్నారు, అండ్ మళ్ళీ నిలబడ్డారు, మళ్ళీ యాక్ట్రెస్గా వచ్చారు. ఒక జెంట్ హ్యాండిల్ చేయాల్సిన మూమెంట్స్ మీరు హ్యాండిల్ చేశారు లైఫ్లో. అది ఒక విమెన్, ఇది యాక్చువల్గా దిస్ ఇంటర్వ్యూ ఈజ్ ఎయిమ్డ్ ఫర్ ది ఉమెన్స్ డే. నార్మల్గా ఇలాంటి విమెన్నే ఈ సొసైటీకి ఈ రోజున అవసరం. స్ట్రాంగ్ ఉమెన్, యూ నీడ్ అ స్ట్రాంగ్ ఉమెన్. స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎస్ యూ హ్యావ్ టు గో త్రూ. ఎందుకంటే చాలామంది ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ఎవరు పడితే వాళ్ళు 100 ఇంటర్వ్యూలు చేసిస్తారు, చిన్న షార్ట్స్ అని ఏదో ఇష్టం వచ్చి కమెంట్. దే డోంట్ నో ద లైఫ్, దే హ్యావ్ నాట్ సీన్ ద లైఫ్ ఆఫ్ ద జర్నీ, ఎస్పెషలీ ద జర్నీ ఆఫ్ మెనీ పీపుల్. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది షేర్ చేసుకోరు, అందరూ స్ట్రగుల్ అయి ఉంటుంది ఏదో ఒక విధంగా. నాట్ నెసెసరీ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఆర్ ఎనీథింగ్. ఏమంటే సినిమాలు తీసి పోగొట్టుకున్నాం కాబట్టి ఆల్వేస్ నాకేంటి ఉంటుంది ప్రాబ్లం టు రికవర్ ఇట్ ఇస్ అట్ ద రాంగ్ టైమ్. ఆ ఏజ్లో యూ కాంట్ ఈవెన్, యూఆర్ నాట్ అ బిగ్, ఐ మీన్ యూఆర్ నాట్ ఆల్రెడీ యూఆర్ మిడిల్ ఏజ్డ్. ఆ టైంకి మనకి అసలు ఒక బిడ్డని కన్నా 20 ఏళ్ల బిడ్డని కన్నా ఆమె హీరోయిన్గా పనికిరాదు అనే రోజులు మా రోజుల్లో. అవునండి. సో అలాంటి టఫ్ ఇది ఉంటుంది. ఐ డోంట్ నో, నాకేమనిపించేది మేము వెన్ వీల్ హ్యాండ్సప్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు, అట్స్ లాస్ట్ ఫిలిం మేము తీసింది హ్యాండ్సప్. కలికాలం అవన్నీ పెద్ద హిట్ అయింది కానీ అసలు అవి తర్వాత లాస్ట్ 3 పిక్చర్స్ అలా అయినప్పుడు మా టైం అంతే. ఇప్పుడు వింత కోడలు అనే సినిమా చాలా డిఫరెంట్ మూవీ అది. ఆ సినిమా ఎవరు చూడలే, ఫ్లాప్ అది పిక్చర్. దాన్ని తర్వాత టీవీలో వేసాను. ఆ సినిమాని కొంచెం స్లైట్గా మార్చాడు, మేల్ క్యారెక్టర్ని ఫీమేల్ క్యారెక్టర్ చేసి హౌస్ఫుల్ 3 అని తీశారు హిందీలో. 400 crores కలెక్ట్ చేసింది. ఎందుకోడలే అది ఎట్లా ఉంటుంది మనకి, ఏం అసలు సీన్స్ కూడా మార్చలేవాడు, ఎక్సెప్ట్ క్లైమాక్స్ ఏదో కొంచెం ఇప్పుడు ఉన్న దేనికి పెట్టాడు. 400 crores ఆ పిక్చర్ కలెక్ట్ చేసింది. సో అది అట్లా సినిమా పోయి అసలు అట్లా మా ఆయన అయితే అసలు అట్లా నితిన్ గారు అసలు అడ్డిపోయారు. అసలు
ఇట్స్ జస్ట్ వైప్, Wash out. వాష్ అవుట్, వైప్, టోటల్ వైప్. యూ స్టార్ట్, యూ డోంట్ నో వాట్ టు డూ అట్లా. సో లైఫ్ అనేది అది. ఆయన But మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు మేడం అది? దేర్ ఇస్ సంథింగ్ అండి, ఐ డోంట్ నో, ఇంతకుముందు కూడా ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, దేర్ ఇస్ సమ్ పవర్. నాట్ నెసెసర్లీ దేవుడు వచ్చి అంబానీలతోనే ఉంటారని లేదు, ఆర్ దేవుడు ఎవరో పెద్ద వీళ్ళతోనే ఉంటారని లేదు. ఎగ్జాక్ట్. ఈజ్ దేర్ విత్, వీఆర్ ఆల్ హిస్ క్రియేషన్ కదా. అందరూ డబ్బు గల వాళ్ళు కాదు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, పువర్ పీపుల్ ఉన్నారు, అన్ని ఆల్ క్లాసెస్ కర్మ. వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ సర్టన్ థింగ్స్, యూ కాంట్ గివ్ అప్. సో ఆయన వాజ్ వెరీ, హీ గేవ్ అప్ అప్పుడైతే అస్సలు. ఆయన టోటల్గా అంటే వేరే మెంటల్ ప్లేన్ లోకి వెళ్ళిపోయారండి. ఐ నో హిమ్ వెల్. ఐ నో ఎవ్రీథింగ్ బికాజ్ హీ యూజ్డ్ టు టాక్ టు మీ, ఫోన్ చేసి మాట్లాడుతుండేవారు. అండ్ ఈ ల్యాప్సెస్, ఫ్లాప్స్, లూజింగ్ ప్రాపర్టీస్, ఫైనాన్సెస్ ఇవన్నీ ఒక పక్కన పెడితే అవి హీ ఇంపాక్టెడ్ హిమ్, చాలా ప్రభావం చూపించింది. అందరికీ ఉంటుంది జనరల్ గా. మీరు మామూలు వాళ్ళు కాదు, మీరు హెర్క్యులెస్ కూడా మీ దగ్గర పనికిరారు సైకలాజికల్ గా, అంత స్ట్రాంగెస్ట్ ఉమెన్ మీరు. బికాజ్ ఐ బిలీవ్డ్ ఇన్ సంథింగ్ అండి, ఐ బిలీవ్ దెర్ ఇస్ అ సుప్రీం పవర్. ఇట్ మే బి, బట్ ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఐ కెనాట్ సర్వైవ్. మీరు ఎవరిని బిలీవ్ చేసినా అలాగే చేశారు. ఎందుకంటే ఐ రిమెంబర్ యూ, మహాలింగపురంలో బ్రౌన్ స్టోన్ అపార్ట్మెంట్స్ పక్కన శివుడి టెంపుల్ ఉండేది. అక్కడికి మీరు ఆ శివరాత్రి నాడు అర్ధరాత్రి వచ్చి పూల సజ్జ పట్టుకుని దాని నిండా పువ్వులు, కొబ్బరికాయ అన్నీ పట్టుకుని అభిషేకానికి, లింగోద్భవ కాలంలో అభిషేకం కోసం మీరు అక్కడ నిలబడడం నాకు తెలుసు. ఐ రిమెంబర్ దట్ డే. అయ్యప్ప స్వామి టెంపుల్, శివుడి టెంపుల్. అలాంటి మీరు సడన్ గా క్రిస్టియానిటీలోకి షిఫ్ట్ అవడం ఏదో ఒక బిలీఫ్. సడన్ కాదు, 16 years he waited. నాకు అది బికాస్ ఆఫ్ సూపర్ న్యాచురల్ థింగ్. ఐ డిడ్ంట్ వాంట్, ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఐ వాంట్ టు బి అ క్రిస్టియన్. ఐ డిడ్ంట్ వాంట్ టు బి అ క్రిస్టియన్. ఇట్స్ నాట్ బికాస్ ఇట్స్ అ సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్ హ్యాపెన్. సో నేను వెన్ ఐ వాజ్ డ్రౌనింగ్, నేను దేవుడిని, ఏ దేవుడిని పిలవాలి, అప్పుడు ఏ దేవుడిని అన్నా పిలిచి ఉండొచ్చు. ఐ డోంట్ నో జీసస్ కదా, ఐ నో జీసస్ అంటే మనం చదువుకున్నాము, మన షూటింగ్లన్నీ చర్చలు చదువుతాం. బట్ వెన్ ఐ వాజ్ డ్రౌనింగ్, ఐ వాజ్ స్ట్రగ్లింగ్, నేను దేవుడా అని చెప్పేటప్పుడు అంటే అయిపోయింది అదే ఇంకా ఆఖరి క్షణం. బికాస్ ఐ కాంట్ స్విమ్. ఇది బ్యాంకాక్లో జరిగిందండి. బ్యాంకాక్లో జరిగింది. అంటే నేను, నితిన్ గారు జెట్ స్కీలో, లైఫ్ జాకెట్ లేదు నాకు, ఐ కాంట్ స్విమ్. సో మిడిల్ ఆఫ్ ది సీలో వేరే. సో ఆ పడిపోయేటప్పుడు నేను అరే ఇది, బికాస్ ద మినిట్ బిఫోర్ ఐ కుడ్ హిట్ ద వాటర్, you can't swim and it's going in such a speed, కంట్రోల్ చేయలేకపోయా. అలాంటి టైంలో పడిపోయినప్పుడు దేవుడా మనకి దేవుడా అని అంటాం, మనకి దేవుడు నమ్మకం ఉన్నవాళ్ళు. అలాగే అయ్యో అమ్మ ఏదో ఒకటి చెప్తాం. బట్ నా నోటి నుంచి ఆయన పేరు వచ్చింది, ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. జీసస్ క్రైస్ట్. అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్, ఎక్కడ ఏ ఛానల్కి వెళ్ళాలో దేవుడు ఆ పేరు, మేబీ మై లైఫ్ అప్పుడు నా ప్రాణం నాకు అదేమంటారు, నాకు లైఫ్ ఇచ్చే ఆ పర్టికులర్ ఇది, ఆ ఛానల్ అక్కడ ఉండిందేమో. దట్స్ కరెక్ట్ బటన్ నేను నొక్కినట్టున్నాను నేను. అది కరెక్ట్ జీసస్ క్రైస్ట్ అనేసి టప్ అని ఐ హిట్ ద వాటర్, స్టార్టెడ్ డ్రౌనింగ్ అండ్ ఐ సా హిమ్. ఐ సా క్రైస్ట్ నీళ్ళలో. మినిట్ అయి చూసి అట్నే ఇంత ఎట్లా ఉంటుంది మనకి ఒక ఫేస్ మన ముందు అపేర్ అవుతుంది, అది నీళ్ళలో మునిగిపోయి. సో ఇంత డ్రాప్ కూడా నా ముక్కులో కానీ తాగడం కానీ జరగలేదు. విత్ ఇన్ సెకండ్స్ ఐ సా అండ్ రేస్డ్ అప్. బట్ ఐ డెంట్ బికమ్ అ క్రిస్టియన్ ఇమ్మీడియట్లీ. నా మ్యారేజ్ అప్పుడు, నా హనీమూన్ అప్పుడు జరిగింది ఇది. ఇట్ 85లో జరిగింది. ఇట్ టుక్ మీ 16 years. 16 ఏళ్ళు నేను ఐ సెడ్ వెయిట్, ఐ వాంట్ టు ఫాలో యూ, ఐ వాంట్ టు ఫాలో క్రైస్ట్, నాట్ ద రిలీజన్. అర్థమైందా? I want to follow Jesus Christ. But the minute what Christ did, if you get baptized, automatically you become a Christian. It was not the religion, it is Him. He waited for me 16 years. At the time of 16 years,
ఆ టైం ఇంకా టైం ఉన్నింది, ఇంకొక 6 ఏళ్ళు వెయిట్ చేయాలి ఆయన నా లెక్క ప్రకారం. 50 ఇయర్స్కే నేను నీ దగ్గరకు వస్తా అన్నాను. బట్ 42 ఇయర్స్కి నేను ఐ టుక్ అ డిసిషన్ దట్ ఐ హ్యావ్ టు ఫాలో హిమ్. సమ్ రీజన్స్, సమ్ మేబీ ఆల్ దిస్ మూవీస్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్ హ్యాపెన్. ఎగ్జాక్ట్లీ. దట్ సిచ్యువేషన్ ఇస్ మిమ్మల్ని ఇట్లాగా ప్రభావితం చేసింది అది. బట్ మై మామ్ ఇస్ నాట్ ఎ క్రిస్టియన్. ఆఫ్ కోర్స్ మా మదర్ గురించి మీకు తెలుసు. ఐ నో. అండ్ ఎంత బ్యూటిఫుల్ అంటే మా మదర్ దగ్గర, అమ్మ ఇలా ఉంది, ఇలా ఐ థాట్ ఐ వాంట్ టు ఫాలో క్రైస్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫాలో క్రైస్ట్ వాట్ యూ కెన్ ఫాలో. ఊరికే నువ్వు ఎక్కడ గుడికి వెళ్ళొచ్చు, చర్చ్కి వెళ్ళొచ్చు, దర్గాకి వెళ్ళొచ్చు. మనం చాలా ఉంది దర్గాలు కూడా చెన్నైలో, అక్కడ మాకు దర్గాలు ఉంది, దర్గాలకు వెళ్తాం, అవన్నీ వెళ్తాం. బట్ సంథింగ్ ఐ వాంట్ టు డూ మోర్ ఫర్ హిమ్. ఐ వాంట్ టు బీ ఓన్లీ యునో మై లైఫ్ ఐ హ్యావ్ టు సరెండర్ టు హిమ్. మై అలాంటి, బికాస్ దట్స్ వాట్ ఐ ప్రామిస్డ్ హిమ్. ఆ మునిగిపోయినప్పుడు ద మినిట్ ఐ కేమ్ అవుట్ దట్ నైట్ వెన్ ఐ వెంట్ టు స్లీప్ ఐ సెడ్ లార్డ్ యేసువా, నువ్వు నాకేం తెలియదు కానీ నాకు 50 ఏళ్ళు వచ్చినప్పుడు నీకు వచ్చి సరెండర్ అయిపోతాను నేను. బట్ ఇట్ హ్యాపెండ్ ఎర్లీ. వెన్ మా అమ్మకి చెప్తే ఏం చెప్పాలి, ఏంటి నువ్వు వచ్చి ఆ మతం తీసుకుంటావా, ఇదా అదా అది అని చెప్పాలి కదా. మా అమ్మ ఒక్క సెంటెన్సే చెప్పారు, నా మొహం కూడా చూడలే. మా అమ్మ భోజనం చేస్తా ఉన్నింది. అయితే నాకు గుర్తు, అప్పటికే మా నాన్నగారు చనిపోయారు, మా మదర్ నా దగ్గరికి వచ్చేసారు, మాతోనే ఉంటున్నారు. అమ్మ నేను ఇలా డిసైడెడ్ టు ఫాలో క్రైస్ట్. ఆమె భోజనం చేస్తూ, ఆయన నీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు, నీ టైం వచ్చింది అనుకుంటా పో అన్నారు. చాలా లిబరల్ అండి. లిబరల్ కాదు, బట్ షీ ఫెల్ట్ దట్ హీ వాస్ వెయిటింగ్ ఫర్ మీ. అదే షీ ఆల్సో బిలీవ్డ్ ఇట్. షీ బిలీవ్డ్ ఇట్ బికాస్ ఐ వాజ్ సర్వైవ్. అందరికి తెలుసు, మా నితిన్ గారు తెలుసు. అయితే లైఫే కాస్ట్ అయిపోయింది కదా. దేర్ ఇస్ నో మోర్ జయచంద్ర. బట్ దట్ బికాస్ ఆఫ్ దిస్ ఐ బికేమ్ a Christian, because I took baptism, then I am called a Christian. Exactly. అంతే. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. తర్వాత చదువుకోవడం, తర్వాత నేర్చుకోవడం అవంతా వచ్చింది అంతే తప్ప సడన్ అంటే ఇట్ వాస్ దేర్, బట్ హీ వాస్ దేర్, హీ వాస్ జస్ట్ వెయిటింగ్ అంతే. సో అంతే తప్ప, బట్ ఐ డోంట్ గో ఇన్ టూ మచ్ ఇన్ టు ఎనీ ఆఫ్ దిస్ థింగ్స్ అండి. టు మీ, నేను మీ ముందు ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు దేవుడు ఇవన్నీ సినిమా దీని తర్వాత, బికాస్ బేసిక్లీ వీఆర్ ఆల్ గ్రూ అప్ యాజ్ బ్రహ్మ సమాజానికి సంబంధించిన వాళ్ళు. మై ఫ్యామిలీస్ దట్ ఎవ్రీబడి నోస్. సో వాక్ వే ఆఫ్ థింకింగ్, వీ నెవర్ హ్యాడ్ ఐడల్ వర్షిపింగ్, వీ డింట్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ సినిమాకి వచ్చాక అన్నీ, సినిమా హిట్ అవ్వాలంటే ఒక గుడికి దేని అట్లా ఉండింది. రిలీజ్ ముందు మీరు తిరుపతి కూడా వెళ్ళడం నాకు తెలుసు. అన్నిటికీ ప్రతిదాన్ని అసలు 1 జనవరి 1 అంటే వెళ్తాం. బట్ టుడే తిరిగి నాకు అవన్నీ ఏం తెలియదు, అవన్నీ అలాంటి వ్యక్తిని కాదు. బికాజ్ ఐ నో దేర్ ఇస్ అ సుప్రీం పవర్. కూడా ఇదే మాట చెప్పేవారండి, దేర్ ఇస్ సమ్ సుప్రీం పవర్ దట్ కెన్ బి టర్న్డ్ ఇంటూ ఎనర్జీ. యా, సో ఇట్ ఇస్ దట్ టైమ్ ఇట్ హ్యాపెండ్ త్రూ. సో ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ హిమ్ అంతే. ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్ బికాస్ ఆయన, అండ్ ఐ కెన్ సీ హిమ్, ఐ కెన్ కమ్యూనికేట్ విత్ హిమ్. ఐ కెన్ కమ్యూనికేట్ విత్ హిమ్. బట్ ఇందాక మీరు చాలా ఒక పెక్యులర్ స్టేట్మెంట్ ఇచ్చారు, టిపికల్ ఆఫ్ జయసుధ. ఐ డోంట్ ఫాలో క్రిస్టియానిటీ, ఐ ఓన్లీ ఫాలో క్రిస్టియన్. నో, క్రిస్టియానిటీ బై ఇట్సెల్ఫ్ దాంట్లో ఏం లేదండి. మీరు ఎవ్రీ రిలీజన్ ఇస్ ఏది చెప్తుంది, ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక పద్ధతి ఇది చెప్తుంది. ఈ రిలీజన్ కంటే ఆ రిలీజన్ గొప్ప, ఆ రిలీజన్ కంటే ఈ రిలీజన్ గొప్ప అని మనం చెప్పే అంత ఇది మనకి ఎవరికి లేదు. ఎగ్జాక్ట్లీ. అన్ని రిలీజన్ మంచిగా చెప్తుంది. నేను బైబిల్ చదివాను, బట్ బైబిల్ చదివి మాకు తెలిసిన క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇస్ అ ముస్లిం ఫ్యామిలీ. వాళ్ళు నేను బ్యాప్టిజం తీసుకున్నాను, ఇట్లా చేశాను, అదంతా వెళ్ళి ఒకరోజు వాళ్ళ ఇంటికి నేను తీసుకుని వెళ్తే, నేను బ్యాప్టిజం తీసుకున్న రోజు వారు నాకు గిఫ్ట్ ఇచ్చారు. తీసుకుని దాని తర్వాత ఆ రోజు కాదు, 3-4 డేస్ తర్వాత వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే వాళ్ళు ఖురాన్ ఇచ్చారు. ఓకే. సో నేను అది ఖురాన్ ఇచ్చారు కదా అని నేను అక్కడ పెట్టేలే, ఎక్కడ పడితే. నేను బైబిల్కి ఎంత గౌరవం ఇచ్చానో అంతే గౌరవం ఖురాన్ కూడా ఇచ్చాను. అది పక్కన ఇట్లా జరిపినా కూడా ఇష్టం ఉండదు నాకు. స్క్రిప్చర్స్ మీరు ఇందాక అన్నట్టుగా, ఇప్పుడు మనం సినిమా రిలీజ్ అన్నా లేకపోతే ఇంకో పని అన్నా, యూజ్ టు గో ఎవ్రీవేర్. ఒక దర్గాకి వెళ్తారు, ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు చర్చికి వెళ్తారు, తిరుపతి వెళ్తారు. ఇట్స్ ఆల్ ఏ కామన్ రిచువల్ కదా. సో you should never talk bad about any religion or anything. Maybe we are different.
దేర్ మేబీ. మీరు మీకున్న ఆ హైపోథెటికల్ మైండ్ ఏదైతే ఉందో దట్ రియల్లీ కెప్ట్ యూ గోయింగ్ అండి ఎగ్నెస్ట్ ఎనీ అడ్వర్సిటీ. Yes. దట్ వాజ్ నాట్ విత్ నితిన్ గారు. నితిన్ గారు వాజ్ వెరీ, అసలు ఆయన వెరీ వల్నరబుల్. మీరు మిమ్మల్ని చూసుకుని ఆయన ధైర్యంగా ఉంటుండేవారు. But let's not talk about him. He's happy there, heaven. Yes, He's in a that's what better place. ఇందాక అక్కడ ఒక మూమెంట్ లో నితిన్ గారి టాపిక్ కట్ అయ్యి మనకి ఇటు పక్క వచ్చింది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు జస్ట్ కనెక్ట్. ఆయన ఈ వాజ్ ఎ వెరీ నైస్ మ్యాన్ నాతో. కాకపోతే ఆయన క్లాస్ లో చిన్న డిసాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండే అంటే బాహుబలి సినిమాలో బాబుని ముందు రాణా క్యారెక్టర్కి సెలెక్ట్ చేశారు, తర్వాత అది మిస్ అయిందని చెప్పి నాతో ఒకసారి ఫోన్లో చెప్పారు నాకు. అప్పుడు నితిన్ గారు బాహుబలి టైం నితిన్ గారు ఉన్నారా? బలివర్లో ఉన్నారు. ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా గుర్తులేదు. బలివరే అప్పటికి వచ్చేసింది అని అది ఒక మాట నాతో ఉంటుండేవారు. అది మీ ఎదురుగుండా కూడా ఒక రోజు మన ఇంట్లో కూర్చున్నప్పుడు అంటే మనం అనుకున్నవన్నీ అవవు కదండి అని నేనంటే మీరు వెంటనే అవును అది కరెక్ట్ నాగేంద్ర చెప్పిందని మీరు అన్నారు. సో యూ వాజ్ స్లైట్లీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ వాట్ ఆల్ దట్ హీ లెడ్ విత్ యూ యాజ్ ఎ టైమ్ పీస్ was a fabulous lifetime. Yeah, we had a very good I know because meeru how strong the bond was between both of you and enta sanctity anad మీ రిలేషన్స్ మధ్య మెయింటైన్ చేశారు all the time. Oh, we did that. That's the only thing I have so much confidence and so strong I am to talk to ఎవరికి భయపడకుండా ఎవరికి చెప్పడానికి ఏంటంటే I know what I am, I know what is the truth and I know who is with me all the time. Yes, so exactly. The God is good all the time and he is there next to me. Yes, ఇప్పుడు ఈ women of this day of the society really should take all the inspiration from you. ఎందుకంటే చాలా మంది ఎవ్రీథింగ్ సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్ అగెన్స్ట్ ఉమెన్ ఈవెన్ టుడే. అంటే ఎన్నో రాజ్యాంగాలు ఎన్నో రావచ్చు, చట్టాలు రావచ్చు, ఏవో జీవోలు రావచ్చు, ఏమొచ్చినా కూడా మహిళలు అన్నది స్టిల్ ఇట్ ఈస్ ఏ వల్నరబుల్ సెక్ట్ ఇన్ ది సొసైటీ స్టిల్. యా ఇట్ ఈస్ అండి, ఇట్ ఈస్. ఇవాళ కూడా చదువుతా ఉన్నాను సమ్ రేప్, స్పానిష్ టూరిస్టుల మీద వైఫ్ని హస్బెండ్ ముందు రేప్ చేశారు, జార్ఖండ్ అనుకుంటాను. I believe every 20 rapes in a day ఏదో చెప్తున్నారు ఇండియాలో. That's what I was reading in the morning. So what I would even then you see keenగా వాచ్ చేస్తే మీ సోషల్ మీడియాలో do you talk about heroes? You don't talk about any heroes. You don't comment about any heroes. మీమ్స్ అంటారా? మీమ్స్ అది కూడా పెద్ద పెద్ద హీరోల గురించి ఎక్కడ ఉండదు, బట్ అది కూడా అమ్మాయిల మీదే ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళ మీదే. వెదర్ ఇస్ పొలిటికల్ వాళ్ళు కానీ ఆర్ ఒక ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిలు కానీ, లేకపోతే ఏదో కొంతమంది మీరు ఏది ధైర్యంగా మీరు మాట్లాడే వీళ్ళ గురించి మాట్లాడే అంత ఇదిగా ఒక మహిళ ఒక దొరికింది కదా అని ఆ మహిళ మీదే మాట్లాడుతూ ఉంటారు. మీరెవరు, ఎందుకంటే అంత గట్స్ మీకు లేదు. వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి కాళ్ళు ఎరక్కొడతారు ఏదన్నా రాసిన, అంత ధైర్యం లేదు జనరల్గా. అంటే వీళ్ళే అసలు అంత అంటే మేము జనరల్గా లేడీస్ ఎక్కువ మంది ఏం చెప్పలేరు కాబట్టి వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద జోకులు కానీ లేకపోతే చిన్న ఆర్టిస్టుల మీద కానీ ఎవరి మీద కానీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తారు. ఎవరు రాయరు కదా, ఏదన్నా ఒక ఇది ఉన్నా కూడా. సారీ టు ఇంటర్సెప్ట్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లోని ఏదో శ్రీశ్రీ గారు చెప్పినట్టు కాదేది కవితకు అనర్హం అని అందరి మీద రాసేస్తున్నారు మేడం. ఐ డోంట్ థింక్ రియల్ మీరు మీమ్స్ కానీ చిరంజీవి గారి మీద ఉందా ఏదో ఆయన మీద కూడా అవాకులు చవాకులు రెండు రాయడం జరిగింది. ఆయన మాట్లాడింది ఒకటైతే చిరంజీవి గారికి క్యాన్సర్ అని రాశారు. మరేంటైతే ఇంతకన్నా అన్యాయమా మీ మీద రాసేది? ఇప్పుడు మీరున్నారు మేడం, టు బి వెరీ ఆనెస్ట్, మీరు ఫిలిపే గారు ఫంక్షన్స్ కి వస్తున్నారు, ఆయన మీ మీద బయోగ్రఫీ మీ బయోపిక్ చేయడానికి వచ్చారన్న విషయం నాకు పర్సనల్ గా తెలుసు, రైట్? ఐ నో యూ యాక్టెడ్ ఇన్ దట్ ఫాలింగ్ ఫ్రమ్ ది యాషెస్. ఏంటి ఫిల్మ్ పేరు? ఫాలింగ్ ఫ్రమ్ ది యాషెస్.
ఫాలింగ్ ఫ్రమ్ ద యాషెస్ వచ్చి మీరు సినిమా చేయడం నాకు తెలుసు, అది వాళ్ళది సినిమా, బట్ నేను చేసేది వేరే. ఇంకా మీది వేరే నాకు తెలుసు, ఆ బయోపిక్ అవన్నీ నాకు తెలుసు. కరెక్ట్, ఫాలింగ్ ఫ్రమ్ ద యాషెస్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఐ రోట్ ది ఐటమ్, యూ టోల్డ్ మీ ఫ్రమ్ యుఎస్. ఫాలింగ్ యుఎస్ లో ఉన్నప్పుడు నాకు చెప్పారు, నేను అదే ఐ రోట్ ఇట్ ఇలాగా సినిమా చేస్తున్నారని. అండ్ ఐ ఆల్సో రోట్ దట్ యూ వెంట్ ఆన్ దట్. ఇప్పుడు ఇంకోటి మేము చేసేది ఆక్సిజన్. ఆక్సిజన్. బట్ ఓకే, ఇదొక జాతి, ఇలా ఒక చెడుగా రాయడం, చెడుగా మాట్లాడడం, చెడుగా కమెంట్స్ ఇవ్వడం, అదొక కులం. ఓకే, సిక్ మైండ్స్, అది ఒక సపరేట్. సో వీ డోంట్ హ్యావ్ టు గివ్ సో మచ్. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడే కొద్దీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అసలు వాళ్ళ గురించి ఇక్కడ అసలు ఇట్ కెన్ నెవర్ బి ఏ టాపిక్ అండి. బట్ నేను ఇన్ జనరల్ గా, బికాజ్ యాజ్ అ కేస్ స్టడీ మై ఇంటర్వ్యూస్ ఆల్వేస్ రిమైన్ యాజ్ అ కేస్ స్టడీ. మీ ఇంటర్వ్యూ చూసారనుకోండి, కొంతమంది వల్నరబుల్గా ఉన్న లేడీస్, ఈవెన్ జెంట్స్ ఆల్సో మీలాంటి లెజెండ్స్ని ఫాలో అయ్యి వాళ్ళు ఈ సిచ్యువేషన్ ఇట్లా హ్యాండిల్ చేశారనమాట, ఓ దీన్ని ఇట్లా ఓవర్కమ్ అయ్యారనమాట అన్నది వాళ్ళకి ఇలాంటి ఇంటర్వ్యూస్ ద్వారానో లేకపోతే ఏదైనా ఎక్కడైనా చదివితేనో ఎవ్రీథింగ్. అందరి ఫ్యామిలీస్ లో కష్టాలు, బాధలు, పిల్లల్ని పెంచడం, హస్బెండ్ వైఫ్ ప్రాబ్లం, ఇలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ లో ఉంటుంది. అయితే సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ హ్యాండిల్ మెంటలీ people who are not mentally strong, mentally ill. And for me, handling a bipolar person, such a high bipolar percentage he had. Yes, I know. But నాకు అది ఏంటి, that made me stronger, that maybe, but okay, something went wrong, that's జరగకూడదు జరిగినట్లా అని. బట్ ఓవరాల్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ చాలా మందికి ఉంటాయి, వందల మందికి ఉంటాయి మనకి. సో ఎందుకంటే ఇవన్నీ మనం లైఫ్లో ఏంటంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. మరి నా జర్నీలో ఇవన్నీ నేను ఫేస్ చేయాలి. ఆబ్స్టికల్స్ బోల్డ్, ఎన్నో రకాలుగా. ఇట్స్ అ ట్రాజడీ, ఇట్ ఇస్ పీపుల్ ఒక పక్కన ఫంక్షన్స్ సెలబ్రేట్ చేస్తారు, దండలు పెడతారు, కిరీటాలు పెడతారు. మనకి ఇంటికి వెళ్తే కష్టం ఉంటుంది, యూనో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. కష్టం, హెల్త్ ఇష్యూస్ ఉంటుంది, అది ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక రోలర్ కోస్టర్ నాకు కాదు, నాకు తెలిసి నేను ఒక్క మాట నాకు ఐ ఫెల్ట్ ఏంటంటే, మేమంతా సినిమా ఆర్టిస్టులు కాబట్టి ఇవాళ మా గురించి ఇంటర్వ్యూస్ మీరు మాట్లాడతారు, మేము పాపులర్ కాబట్టి మేము మాట్లాడేది అందరూ వింటారు. I think the greatest people, the women I'm talking, real heroines, the leaders, the heroines, edi kind women are the housewives. Nobody are there, you cannot touch them. And vallu aa sthai kuda, I'm also, if I'm not, my profession is an actor, of course, but I'm also a good wife. I've been a good wife. I've been a good what you say, good housewife. బికాస్ దట్స్ వాట్ ఐ వాంటెడ్, దట్స్ ద రీజన్. నేను అప్పుడప్పుడు సినిమా మానేస్తాను అనేవారు. ఒకసారి నాకు యాక్చువల్గా అడ్వైస్ ఇచ్చింది ఎవరు తెలుసా? ఎన్టీ రామారావు గారు. 3 సార్లు మానేస్తానన్నప్పుడు 3వసారి ఆయన ఉన్నప్పుడే జరిగింది అది. ఆయన పిలిచి చెప్పారు, ఈ టుక్ మీ ఫర్ అ వాక్. ఇక్కడ విజయ గార్డెన్స్ చెన్నైలో షూటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ ఒకచోటే మనకు వాకింగ్ పెద్ద ఇది పక్కన సెట్ ఆయన. అండ్ ఆయన చేసి నడుద్దానా, వాళ్ళు షార్ట్ లేదండి, సరే అండి. అప్పుడు ఆయన ఈ వాజ్ టాకింగ్, ఓ అదేదండి, బట్ వై ప్రతిసారి మానేస్తాను అంటావు అలా అని. లేదు సార్, నాకు ఎక్కువ సినిమా అంటే నన్ను అట్లా రిస్ట్రిక్ట్ చేసినట్టు ఉంటుంది. ఐ వాంట్, నాకున్న ఇవి నేను చెప్పాను, వాట్ ఈస్ ఐ వాంట్, నా లైఫ్ ఎలా ఉండాలి, నేను ఎలా ఐ షేర్డ్ విత్ హిమ్. అప్పుడు అన్నారు, సరే ఇవన్నీ కరెక్టే, నీకు అలా అనిపిస్తుంది, నాకేమనిపిస్తుంది తెలుసా అన్నారు. నాకు ఇలా ఉండాలని అనిపిస్తుంది, నేను కూడా ఇలా చేయాలనుకున్నాను, నేను కూడా ఇది అవ్వాలి అనుకున్నాను, నాకు జరగలేదు. కానీ ఐఎమ్ ఓకే, ఐ లవ్ యాక్టింగ్, మై లైఫ్ ఇస్ యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ నాకు ఐ లవ్ ఇట్. బట్ అఫ్ కోర్స్ యాజ్ అ ఉమెన్ నాకు డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ప్రతిసారి మానేస్తా అది మాత్రం చెప్పొద్దు అన్నాను. నువ్వు మానేస్తానంటే మానే, అంతే తప్ప నువ్వు మానేస్తా అలా అని.
సో అట్లా అంటే you're just telling you wanted to be a perfect housewife. And దానికోసమే కదా మీరు 6 రోజులు యూఆర్ అనేబుల్ టు కనెక్ట్. అందుకే కదా 6 రోజులు గ్యాప్ ఎందుకు పెట్టుకున్నారు షెడ్యూల్ కి? అవును. ఇప్పుడు ఒకసారి అంతా రీక్యాపిటలేషన్ చేసుకుని మే నెల వచ్చితే పని చేయరు. పిల్లల హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ తీసుకుని. సో ఇలా నాలాగా ఉండే మహిళలు చాలామంది గొప్ప గొప్ప మహిళలు ఉన్నారు. వాళ్ళకి అలా ఫ్యామిలీని హ్యాండిల్ చేయలేకపోతే అసలు చాలా ఫ్యామిలీస్ ఎగిరిపోయి ఉండేది. ఎగ్జాక్ట్లీ. బికాస్ ద స్ట్రాంగ్ ఉమెన్, ద రియల్ హీరోయిన్స్, ఆర్ యూ కెన్ సే ద రియల్ హీరోస్, చాలామంది మహిళలు ఉన్నారు. అఫ్కోర్స్ మా లైఫ్ నన్ను కూడా చూసి ఏమని మేము ఇప్పుడు మీరు అవన్నీ ఎన్ని ఉన్నా ఏమున్నా అన్న అసలైన ఆడవాళ్ళు, అసలైన వాళ్ళు ఈ సోషల్ మీడియాస్లో ఇవన్నీ చూసి ఏమి ఇదైపోరు. దిస్ ఈజ్ ఆల్ ఫర్ పీపుల్ హు ఆర్ సమ్వేర్ వేరే లెవెల్లో ఉంటుంది ద థింకింగ్ కానీ, అండ్ యూనో వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటుంది. సో దే ఫీల్ దట్ యు ఆర్ అ రోల్ మోడల్ బీయింగ్ అ స్ట్రాంగ్ ఉమెన్ ఫైటింగ్ ఆల్ ది టైమ్. సో ఇట్స్ బీన్ లైక్ దట్. అందుకని ఏంటంటే మనం ప్రతిదానికి భయపడిపోతే, నాకు భయం ఉంది, నాకు భయం లేదు, ఫ్లైట్ ఎక్కాలంటే భయపడతా, చాలా భయం. ఇలాంటి భయాలు ఉంటాయి. కానీ లైఫ్లో కొన్ని డిసిషన్స్ తీసుకోవడానికి రేపు ఇది అలానే. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వెన్ నితిన్ గారు వెన్ హీ సెడ్, he was shocked. I mean, he went into the biggest shock of his life. అట్లా వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, లైక్ he was somewhere sitting on the beach. He said, okay. I said, what are you doing in the kitchen? And I just put my shoulder మీద నా చేసి, let's go home అన్నాను. He said, what? Let's go home అన్నాను. అంటే నువ్వు ఇదంతా ఇంత అయిపోయి ఇట్లా పోయింది, ఇవంతా అయిపోయింది, దాని గురించి నువ్వు వరి అవ్వవా అన్నా. There is something, tomorrow something will happen, good happen. Again, I believed it. I always believed in it. Let's be happy for today because there is something, there will God. మాకు అట్లాగే జరిగింది. మేబీ ఇట్స్ నాట్ ఇన్ అ బిగ్గర్ వే, బట్ వి సస్టైన్డ్. అది కదా మెయిన్. ఇప్పుడు అడ్వర్సిటీస్ అందరికీ వస్తాయి, ఎత్తుపల్లాలు అందరికీ ఉంటాయి, బట్ దాన్ని సస్టైన్ చేయడం అన్న దానిలోనే గేమ్. దట్ ఈస్ ది గేమ్. దట్స్ వాట్ సస్టైన్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు ట్రావెల్ కదా. ఎగ్జాక్ట్లీ. సో అట్లా చాలా ఉంటాయి మనం నేర్చుకుని. ఈవెన్ ఏముంటుంది మనకి, జీసస్ అన్నాక, జీసస్ క్రైస్ట్ వచ్చాక, ఇది మతం గురించి కాదు, దేని గురించి పర్సనల్గా చెప్తున్నా, మై రిలేషన్షిప్ విత్ హిమ్. సో వెన్ ఐ స్టార్ట్ రీడింగ్, ఐ వాంట్ బీ లైక్ హిమ్, ఐ వాంట్ థింక్ లైక్ హిమ్ అన్నప్పుడు, మనం ఒకప్పుడు ఏమంటే మన కార్ ఎక్కడన్నా అయిపోతే సినిమా వాళ్ళు మనం ఏమనుకుంటాం, అరే కారు అయిపోయింది, ఇప్పుడు నేను ఎక్కడన్నా అట్ట నించుంటే ఏదో అనుకుంటారేమో, మళ్ళీ ఆటోలో పోవడం అంటే ఇంకొక వాళ్ళకి ఫోన్ చేసి కారు పంపించండి. ఏంటి ఆ కారు రావడానికి 1 hour అవుతుంది. నువ్వు ఇక్కడ నీ కారు ఆగిపోయిన చోటు నుంచి నీ ఇంటికో లేకపోతే నువ్వు వెళ్ళాల్సిన ఏదో పని ఉన్న చోట 15 నిమిషాలు 10 నిమిషాలే ఉంటుంది. నీ కారు నీ అసలు కారు వేరే కారు రావడానికి 1 hour. యూ హ్యావ్ టు టేక్ అ కాల్. నీకు టైం ఆ 1 hour నీ గొప్పతనం, అది ఇంపార్టెంట్. జస్ట్ ఏదో ఒక ఆటో వెళ్తున్నది ఆపేసి ఎక్కేసి ఆ 15 నిమిషాలు అక్కడ వెళ్ళిపోతాం అన్నది, యూ హ్యావ్ టు టేక్ అ కాల్. సో దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్. ఇలా బైబిల్ చదివో లేకపోతే ప్రభుని, దట్స్ వాట్ ఐ లెర్న్. ఎక్కడో అక్కడి నుంచి ఆ ఎన్లైటన్మెంట్ అనేది తెచ్చుకోవడం ఇంపార్టెంట్. యా, ఇట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజీ. నీ జీవితం ఈజీ. సో మనం ఆటోలో వెళ్తాం, బస్సులో వెళ్తాం. ఒక ఇన్సిడెంట్, 100 years సెలబ్రేషన్, 100 years సెంటనరీ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ సినిమా చేశారు చెన్నైలో, పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. జయలలిత గారు, నాది ఐ థింక్ సోషల్ మీడియాలో కూడా ఎక్కడో ఉంటుంది ఫోటో, జయలలిత గారు నాకు రెడ్ శారీ వేసుకున్నాను, ఆవిడ ఇది ఇస్తున్నారు మాకు. సో అక్కడ జరిగింది. అదే టైంలో నెక్స్ట్ 2 days తర్వాత తెలుగు కూడా జరిగింది. 2nd day ఏదో అక్కడే చేసేస్తాం, ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఎక్కువ ఉన్నారని. బయటకు వచ్చేసరికి లేదు, ఈ జయలలిత గారు ఇది జరిగేసరికి బయటకు వచ్చేసరికి కార్లు, అది నెహ్రూ స్టేడియం అనుకుంటా, కార్లు ఎక్కడెక్కడో జామ్ అయిపోయి మా కార్లు దొరక్క నేను జయప్రద అయిపోయాం. మేము కార్లు ఫోన్ చేస్తున్నాము, కార్లు రావట్లేదు, డ్రైవర్ ఎక్కడో పెట్టేశారు. ఇలా వచ్చేసారు, బాలకృష్ణ వచ్చి అంటే ఏమైందంటే ముగ్గురు అంటే తనకి కారు ఇవ్వలేదు. సో ముగ్గురు మేము ఏం చేసాం, ఒక కారు ఏదో వచ్చింది, మరి ఎక్కుదామని ఏదో ఒక కారు వచ్చింది, ఎవరి కారు తెలియదు,
నా కారా జయప్రద కారా అంటే ఇదంతా వాళ్ళు పెట్టిన కార్సే, మనకు ఓన్ కార్స్ కాదు. ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఆ కార్ అయిపోయింది. కార్ అయిపోతే మేము హోటల్కి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇక్కడే కార్ దొరకట్లేదు మాకు. అప్పుడు ఆటో ఉంటే ఆటో ఆపి నేను బాలకృష్ణ జయప్రద ముగ్గురు ఆటో ఎక్కాం. ఆటో ఎక్కి ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ మీకున్న అసోసియేషన్ వాల్యూ. నేనేమంటున్నానంటే మనం అక్కడ మేము జయప్రద జయసుధాని బాలకృష్ణ అనుకుంటే ఆ కార్ అక్కడే మా కార్ దొరకలేదు, ఇంకేం కార్ దొరుకుతుంది. సో మేము సేఫ్ గా వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి అంతే. అక్కడ మేము సినిమా ఆర్టిస్టులమా అవన్నీ. సో లైఫ్ ఇస్ ఆల్సో లైక్ దట్. ఎక్కడికక్కడ మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి తప్ప. ఎగ్జాక్ట్లీ అంతే. మన ఇక్కడ సూపర్ స్టార్ మెగా స్టార్ లేకపోతే మన ఫేమస్ స్టార్స్ అన్ని మన ఇక్కడ మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు అది ఉండదు కదా, అసలు రికగ్నిషన్ ఉండదు. అందరి సెక్యూరిటీ ఒక్కొక్కప్పుడు ఈవెన్ షారుఖ్ ఖాన్ ని ఇమిగ్రేషన్ లో ఆపేసిన రోజుల్లో ఉన్నాయి. మన హీరో వెంకటేష్ గారిని ఆపేస్తే అవునా, సో ఇమిగ్రేషన్ ఉంటుంది ప్రాబ్లమ్స్. సో లైఫ్ ఇస్ లైక్ దట్. దాని గురించి మనం ప్రతిదానికి ఏదో ఒక వీసా. మెయిన్ థింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ నిన్ను నువ్వు ముందు గౌరవించుకోవాలి. యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు యూ బిలీవ్, యూ ట్రస్ట్. అండ్ అంటే ఐఎమ్ టాకింగ్ ఈవెన్ నీ హెల్త్ కూడా మనం చూసుకోవాలి. మన హెల్త్ మనం చూసుకోకపోతే, మనం స్ట్రాంగ్గా లేకపోతే వీ కెన్ నాట్ సస్టైన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాకంతా అప్పుడు పనులు చేస్తాం పిల్లల కోసం, హస్బెండ్ కోసం, ఫ్యామిలీ కోసం. అలా ఎప్పుడు నా కోసం నాకు ఒక ఇది వచ్చింది, నా గురించి నేను ఆలోచించుకోవాలి. అలా అని ఎప్పుడు లైఫ్లో నేను మా ఫ్యామిలీ మెంబర్ లేనిదే ఎప్పుడు ట్రావెల్ చేసింది లేదు. అయ్యో, అసలు మీ ఇంటికి వస్తే 10-15 మంది కనిపిస్తారు. అస్సలు నాకు ఎప్పుడు ఇంటి నిండా జనం ఉండాలి. మా ఇంట్లో మా మదర్, మా నాన్నగారు అంతా అలాగే. వాళ్ళు చాలా మంది భోజనం చేస్తారు తెలుసా. ఇవాళ 15 మంది భోజనం చేస్తారు. మా ఇంట్లోనే కాదు, సేమ్ థింగ్ మా ఆంటీ ఇంట్లో, విజయన్లో ఇంకా ఆవిడదైతే కాందాన్ అక్కడ. అందుకని భోజనాలు ఇవన్నీ అలా ఉండేది. తర్వాత ఇప్పుడు ఇవన్నీ అంతా. సో మాకు అది ఫ్యామిలీ ఎప్పటి నుంచి వస్తున్నది, ఆ ఫ్యామిలీ బాండింగ్ అంతా అందరం కలిసి ఉండాలి. ఫ్యామిలీ 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 అన్నది చాలా ఎక్కువ. బట్ దాని తర్వాత ఏమవుతుంది, మీరు అందరితోనే అలాగే ఉన్నారండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా you never treated anybody as an outsider. Yeah, కొంతమందితో I feel that they are like my family. Part of family. Exactly. అంతే. బట్ ఫ్యామిలీ ఇస్ ఫ్యామిలీ అంతే. నాకు సినిమాలో ఇండస్ట్రీలో ఎవరన్నా అన్నయ్య ఎక్కువ మురళీమోహన్ గారు మోహన్ బాబు తప్ప, వాళ్ళు మా చెల్లెమ్మ అన్నారు కాబట్టి అంతే తప్ప అందరినీ అన్నయ్యలు అక్కయ్యలు అలా పిలిచే అలవాట్లేదు. అక్క అంటే బాగా, అన్న అంటే ఎట్లా అని అలా. సో నాకు కొంచెం ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. అంటే మీరు యూఆర్ ఎ పర్సన్ ఆఫ్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్ అండి. అది నార్మల్గా ఉండదు చాలా మందికి. అయితే పీపుల్ ఆఫ్ వ్యానిటీ, లేకపోతే వాళ్ళు తాలూకా ఫ్లాంటింగ్ ఉంటుంది, బిల్డప్ ఉంటుంది, ఏవో ఉంటాయి, అరమరికలు ఉంటాయి. బట్ మీరు ఎలాగంటే ఎప్పుడు కృష్ణ గారి లాగా యూఆర్ ఎన్ ఓపెన్ బుక్. నథింగ్ ఈజ్ అ సీక్రెట్ ఇన్ దట్. ఏముంది దాంట్లో, మీరు ఆస్తులు పోగొట్టుకోవడం తెలుసు, మళ్ళీ ఏ లేదు. అందరి హీరోస్ మాట్లాడాలి అనుకుంటారు. అసలు బేసిక్ గా ఇందాక హ్యాండ్స్ అప్ అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకున్నాను. ఏమది? చిరంజీవి గారు నన్ను పెట్టద్దు జయ ఇందులోని క్లైమాక్స్ లో పెడితే నేను వచ్చే వరకు సినిమాని వెయిట్ చేస్తూ ఉంటారు, అది సినిమాకి మైనస్ పాయింట్ అవుతుంది అని మీకు చెప్పారని నేను విన్నాను. నిజమా? అట్లా చెప్పలే చిరంజీవి గారు. మేము ఆ క్యారెక్టర్ ఏదో మేమిద్దరు మాట్లాడుకుని అదే తమాషాగా అనుకుని, అదే అసలు సీరియస్గా జోక్గా అనుకుని జోక్ చేశారు ఒకరోజు. ఆయన నేను మాట్లాడుతూ ఉంటే, షూటింగ్ జరుగుతూ ఉంటే, మా నాగబాబు గారు షూటింగ్ జరుగుతూ ఉంటే, సరే మేమిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాం. ఏదో చెప్పి ఏదో నాగబాబు గారు ఏదో తెలియదు, నాకు గుర్తులేదు. ఏం ప్రొడ్యూసర్ అమ్మగారు ఏంటి మా క్యారెక్టర్ ఇస్తారా జోక్ అనమాట, జస్ట్ ఫ్రెండ్లీగా. అది నేను ఊరికే చెప్తా అనుకుని మాట్లాడుతూ ఉంటే సడన్గా ఒక క్యారెక్టర్ అట్లా, అప్పటికి సినిమా ఇంకా జరుగుతుంది, ఇంకా చాలా జరగాలి. సడన్గా ఒక పెద్ద హీరో రావాలి ఆ సినిమా, ఒక లైక్ సూపర్ మ్యాన్ అలాంటి క్యారెక్టర్
ఆ టైంలో వస్తే బాగుంటుందని అనుకుని ఏది మన నాగేశ్వరరావు శివనాగేశ్వరరావు అంటే నాకు సార్ నేను అడిగాను చిరంజీవి గారిని చేస్తారా ఇట్లా ఇట్లా ఉంది అంటే ఎందుకు ఇట్లా ఉంటే ఉంటుందేమో ప్రాబ్లం ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి ఇంకా స్పెషల్ అపీరెన్స్ అంతా మన జనానికి అర్థం ఏంటి చిరంజీవి గారు చిన్న వేషం వేసారంటారు అంటే అప్పుడు ఆ టైంలో మనకి బాలీవుడ్ మనకంటే ఎక్కడో మచ్ అహెడ్ ఆఫ్ అస్. అమితాబ్ బచ్చన్ గారు సడన్ గా అలా వాక్ చేసి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. దే లైక్ మోర్ లైక్ బాలీవుడ్ హాలీవుడ్ లాగా అట్లా నడిపిస్తాయి అలా అని. సో మనకి మన జనానికి ఇంకా ఆ లెవెల్కి ఇంకా మన వాళ్ళకి అర్థమవుతుందో లేదో అలా అని లేదని మీరు చేస్తే బాగుంటుంది అలా అని. సో అప్పుడే ఆయనకు వచ్చిన డౌట్ ఉండింది. దాని తర్వాత పోస్టర్లు వేద్దాము అని అనుకున్నాం. ఆయన అప్పుడు చెప్పారు వేయొద్దు ఎందుకంటే నాదే ఇంపార్టెంట్, తీరా వచ్చితే లాస్ట్లో కనిపిస్తాను అది అని. బట్ అది మంచి సినిమా. అది హ్యాండ్సప్ అన్నది ఒక ఒరిజినల్ వర్షన్ అంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ సమ్ హాలీవుడ్ ఫిలిం. అంటే మణి ఎలాగో అలాగే దాని కంటిన్యూషన్ సీక్వెల్ అన్న కానీ సేమ్ స్టార్స్ కొంచెం యాక్ట్ చేసిన సినిమా ఇది కూడా హ్యాండ్సప్ కూడా. తెలుగు మణి కాదు నేను మాట్లాడే ఒరిజినల్ వర్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్స్. ఇవంతా ఇన్స్పైర్డ్ బై హాలీవుడ్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ పిక్చర్స్. అప్పుడు మేము అనుకున్నప్పుడు అదన్నప్పుడు నేను ఈ స్టోరీ లైన్ ఊరికే ఒకసారి చిరంజీవి గారితో మేము ఇద్దరు మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంటే అరే భలే ఉంది అది తెగ నవ్వుకున్నాడు ఆయన చెప్పిన ఇన్సిడెంట్స్ అంతా. సరే సినిమా అంతా అయిపోయింది, ఆయన యాక్ట్ చేసేసాడు అయిపోయింది. ప్రివ్యూ వేసాం ఇక్కడ ఫిలిం ఛాంబర్లో. చిరంజీవి గారు కొన్ని ఏమంటారు డిప్లొమాటిక్గా ఉంటారు కొంత. ఇది ఆయన కూడా బయటకు వచ్చినప్పుడు ఆయన కూడా బ్యాడ్ యాక్టర్ అంటే మేమంతా యాక్ట్ చేయలేం నిజంగా. మాకు భయం. అందుకే ఏదైనా సినిమాలకు వెళ్ళినప్పుడు బయటికి రాగానే నిజం చెప్పాలి కదా, అక్కడ మనం నటించలేము. మేము అంత దాసినారాయణరావు గారు అంత గొప్ప రైటర్స్ కాదు. ఆయన మొత్తం వేరే చెప్తాం. మాకు ఎన్నో వండర్స్లో ఆయన ఒక వండర్. ఆయన అంత ఇది కాదు. చిరంజీవి గారు కూడా సినిమా చూసేప్పుడు నేను చేసేది ఏమనుకుంటుందో లేదా మా తమ్ముడు చేశాడు నాగబాబు చేశాడు ఏమనుకుంటుందో అనుకోవచ్చు కదా. ఆయన షో అది, ఆయన షో. సరే బయట నిల్చుని ఉన్నాను. ఇలా బయటికి రాగానే ఫేస్ మొత్తం మారిపోయింది. సినిమా హీడిన్ లైక్స్ ఆయనకి కొన్ని నచ్చలు అంటే ఆయనకు ఒకలా అయిపోయి సరే నేను తర్వాత మాట్లాడతా అని నన్ను వెళ్ళిపోయారు. సో ఆయన హీడిన్ లైక్ ద మూవీ. వెళ్ళిన తర్వాత చెప్పాడు నువ్వు చెప్పినప్పుడు నాకు ఎంత నవ్వు వచ్చింది, అదేంటి ఆ సినిమాలో అక్కడ కనిపించలేదే ఎలా అన్నారు. ఏమోనండి ఇదేని. సో అలాంటివి జరిగింది. అది ఒక్కటి క్లారిఫికేషన్ అడుగుదాం. తర్వాత మీరు బాలకృష్ణ గారితో సినిమా చేద్దాం అనుకున్న ఒక ప్రపోజల్లోకి వెళ్ళారు కదా. ఆల్మోస్ట్ షూటింగ్ అనుకున్నాం, అన్నీ అయిపోయి అంతా జరిగింది. లాస్ట్ మినిట్లో అదే దేవి ప్రసాద్ గారికి వెళ్ళిపోయింది ఆ సినిమా. ఈ సత్యనారాయణ గారి డైరెక్షన్. బట్ ఆ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత వాళ్ళతో తీయాల్సింది. సో బాలకృష్ణ ఏం గుర్తులేదు, ఏం సినిమా గుర్తులేదు. నితిన్ గారు వాళ్ళిద్దరు అప్పుడు కొంచెం అప్పుడే తను వాళ్ళు ఎక్కడో కలిసి యూస్ టు బి ఫ్రెండ్స్, నితిన్ గారు బాలకృష్ణ గారు అంతా. అది ప్రాజెక్ట్ ఆగిపోయింది. అవును ప్రాజెక్ట్ అయిపోయింది. అది జరిగి ఉంటే బాగుండేదేమో కదండి అప్పుడు బాలకృష్ణ గారితో. అంటే బిగినింగ్ అది, ఇప్పుడు కాదు అది ఎప్పుడో. ఈ సత్యనారాయణ గారు అప్పుడే రైజింగ్ టైం నాకు అది గుర్తు కూడా లేదు నాకు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీ లైఫ్లో మీరు చేసిన సాంగ్స్ కానీ మీ మీద పిక్చరైజ్ చేసిన సాంగ్స్ కానీ అసలు అల్టిమేట్ అన్నమాట. అంటే మెలోడీ పరంగా కానీ లేకపోతే సన్నివేశం పరంగా కానీ ఆ సిచ్యువేషన్లో డెప్త్ గ్రావిటీ పరంగా కానీ. ఇప్పుడు జోరు మీద ఉన్న అవుతు మీద పాట ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మీరు అలాంటి పాటలు ఒక 100 ఉన్నాయి మీ మీద పిక్చరైజ్ చేసినట్టు. బట్ శివరంజన్లో మీరు ఎప్పుడు యూ హ్యావ్ నెవర్ యాక్టెడ్ లైక్ దట్ ఇన్ ఎనీ అదర్ సాంగ్. నవమి నాటి వెన్నెల అవసరం అవంతా. దాంట్లో ఏదో ఒక సాంగ్ బెడ్ మీద అబ్బాయి కొత్త అబ్బాయి ఆయనతో ఎలా యాక్ట్ చేశారండి మీరు? కాదు అసలు ఆ సిచ్యువేషన్ మీరు డైలాగే చెప్పని మీరు, మీకు నచ్చకపోతే డైలాగే చెప్పలేదు మీరు ఎప్పుడు. ఇది తీసే స్ట్రైక్ అప్ చేయమని చెప్పిన సందర్భాలు నాకు తెలుసు సెట్లోనే. అవును
వాట్ రియల్లీ మేడ్ యూ టు యాక్సెప్ట్ దట్ అన్నది ఊరికే జస్ట్ నాకున్న డౌట్స్లో మిమ్మల్ని క్లారిఫై చేసుకుంటున్నా. మిమ్మల్ని అడగనివి ఎప్పుడు నేను ఇప్పుడు ఇందాకలో చిరంజీవి గారు సినిమా గురించి నేను అడగలే ఎప్పుడు, జనరల్ ఇంటర్వ్యూలో కూడా నేను రాయలేదు ఎప్పుడును. కరెక్ట్. తర్వాత బాలకృష్ణ దేశానికి అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆ క్వశ్చన్ ఏదో దాని మీదే దేశం, లేకపోతే దానివల్ల 10 టీఆర్పీఓ లేకపోతే వ్యూస్, ఒక 100 వ్యూస్ ఎక్కువ అవ్వడమో జరగదు. మన ఇప్పుడు నేను మాట్లాడే కొద్దీ ఈ చూసే సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్స్ కూడా వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటారు. కాదు మేడం, మీరు యూఆర్ వెరీ కాన్షియస్ ఆఫ్ సోషల్ మీడియా నౌడేస్. ఐఎమ్ నాట్ కాన్షియస్, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. కాన్షియస్ అన్న కాన్షియస్ అదే యు హావ్ నెవర్ బీన్ కాన్షియస్ కాదు. ఐ మీన్ హౌ వాళ్ళని తప్పు చెప్పడానికి లేదు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడిగానే వాళ్ళు మొత్తం ఇంటర్వ్యూ పోయి దాని మీద ఇది పోతుంది. అవసరమా నన్ను మంచి మంచి మాటలు మాట్లాడుకుని మహిళా ఏంటి ఉమెన్స్ డే సందర్భంగా అనుకున్నప్పుడు మంచి స్టేట్మెంట్ మంచి అదే మగవాళ్ళు తెలుసా, మగాళ్ళ బుద్ధి అదే. వినండి, మగాళ్ళు కాదు మీ ఫ్యాన్స్ అండి బాబు, ఆగండి. నేను అంటుంది ఇప్పుడు ఇందాక మీరు వండర్ఫుల్ స్టేట్మెంట్ నాకు బాగా నచ్చింది. వండర్ఫుల్ ఎందుకు ఏంటి తెలుసా అది, ఎవ్రీ హౌస్ వైఫ్ ఈజ్ ఎ హీరోయిన్ బై హెర్ సెల్ఫ్, అవును, ఆర్ ఎ హీరో బై హెర్ సెల్ఫ్ అన్న మాట ఉంది. దట్ రియల్లీ ఫెంటాస్టిక్. ఎందుకంటే ఈ రోజున ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు స్పేస్లోకి వెళ్ళిపోతున్నారు, పార్లమెంట్లోకి వెళ్ళిపోతున్నారు, లోక్సభ స్పీకర్స్ అయిపోతున్నారు, ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అవుతున్నారు. ఇలా టైంలో కూడా స్టిల్ ది ఉమెన్ ఫోక్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్.